లాస్ట్ క్లాస్లో మనీ కదా, బాటర్ సిస్టమ్ అయిపోయింది, ఇండివిజిబిలిటీ, కమోడిటీ మనీ ఇవన్నీ అయిపోయినాయి. మెటాలిక్ ఇది కూడా అయిపోయింది. స్మార్ట్ మనీ టోకెన్ ఇది కూడా అయిపోయిందా? ఎస్. పేపర్ మనీ కూడా అయిపోయింది. క్రిప్టో కరెన్సీ, ఆర్బిఐ స్టాండ్స్. Okay. So, despite the growing popularity of cryptocurrency, the RBI is not fully embraced. Ishtam ledu. Them citing concerns over their unregulated nature. కాబట్టి ఈ క్రిప్టోకరెన్సీ ప్రాబ్లం ఏంటంటే, క్రిప్టోకరెన్సీ ఇది అన్రెగ్యులేటెడ్. అంటే దాని అర్థం ఏంటంటే, ఇది రెగ్యులేట్ చేసేవాళ్ళు లేరు. కాబట్టి ఎవరికైనా నష్టం వస్తే అంతే సంగతులు. కాబట్టి ఈ క్రిప్టోకరెన్సీ వద్దురా బాబు అని చెప్పేసి మనం ఒక కమిటీ కూడా వేసినాము. సుభాష్ గార్గ్ ఆయన వద్దన్నాడు. కాకపోతే ఏంటంటే, కంట్రోల్ చేసే క్రిప్టోకరెన్సీ పెట్టుకోవాలి. మనది నడుస్తూ ఉంది, అది పూర్తిగా రాలని చెప్పాను. బిట్కాయిన్, ఎథీరియం, సొలానా ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ క్రిప్టోకరెన్సీస్ దట్ హ్యావ్ గెయిన్డ్ వైడ్ స్ప్రెడ్ అటెన్షన్. సరే, ఇప్పుడు అవి నడుస్తూ ఉన్నాయి, చాలా రకాలు. దానిపైన అందుకోసం మనం సపరేట్ ఏరియా తీసుకున్నాను. క్రిప్టోకరెన్సీ పైన ఐడియా వస్తుందని. సో ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అనేది ఇప్పుడు నడుస్తామని చెప్పినా మనం. ఇది ఇన్ ద పైప్ లైన్, ఓకేనా, రైట్. సో మొత్తం మీద వ్యాలెట్ ఉంటుంది. వ్యాలెట్లో మనం లెక్క పెట్టుకోవచ్చు మనం ఇంట్లో. అయితే ఇది ఫస్ట్ స్టార్ట్ చేసింది దీంట్లో ఉన్నది రెస్పాన్స్ టు రైజ్ క్రిప్టోకరెన్సీస్. సెంట్రల్ బ్యాంక్స్ ఆర్బీఐ హ్యావ్ స్టార్టెడ్ exploring central bank digital currency. The digital currencies are government issued, designed to function. Okay na? Right. India's CBDC first December 2020 లో స్టార్ట్ చేసింది. అది నడుస్తూ ఉంది. సపరేట్ వర్షన్ హోల్సేల్, రిటైల్. కాబట్టి ఇక్కడ రూపీ విషయంలో రూపీ విషయంలో మనకు హోల్సేల్, తర్వాత రిటైల్. హోల్సేల్ అంటే బ్యాంక్ టు బ్యాంక్, తర్వాత ఇక్కడ వ్యక్తులకు కూడా వచ్చేది రిటైల్. ఇది నడుస్తూ ఉంది. సో దీన్ని ఫస్ట్ బహామాస్ చేశారు వాళ్ళు, తర్వాత చైనా వాళ్ళు కూడా చేస్తున్నారు. కన్క్లూజన్: ద ఎవల్యూషన్ ఆఫ్ మనీ రిఫ్లెక్ట్స్ హ్యుమానిటీస్ కంటిన్యూస్ ఎఫర్ట్స్ ఫైండ్ మోర్ ఎఫిషియంట్ ప్రాక్టికల్ మీన్స్ కండక్టింగ్ ట్రాన్సాక్షన్. ఇవన్నీ ఒకటిలో వదిలేస్తుంది. సో దీంట్లో మనకు ఇలా కరెన్సీలో ఏంటంటే మనీ ఎట్లా ఎవల్యూషన్ అయిపోయింది, ఒక తర్వాత ఒకటి వచ్చిందని చెప్పేసి ఎక్కడో బాటర్ సిస్టంలో స్టార్ట్ చేసి ఇది ఇక్కడ సిబిడిసి వరకు వచ్చింది. ఇది వరుసగా మీరు అది క్వశ్చన్ అడిగినప్పుడు రాయాల. చివరికి ఇలా సిబిడిసి అనేది క్రిప్టో కరెన్సీలో నెంబర్ 1 ఏంటంటే బిట్కాయిన్. ఆ బిట్కాయిన్ ఏంటిదని కూడా సెపరేట్ క్వశ్చన్లో నేను డిస్కస్ చేసిన వస్తుంది, రైట్. నెక్స్ట్ మెన్షన్ వేరియస్ టైప్స్ ఆఫ్ మనీ. ఇప్పుడు రకాలు ఎక్కడ కదా, రకాలు ఏందనేది చూద్దాం, రైట్. హెడ్జ్ మనీ ఫస్ట్ వన్. హెడ్జ్ మనీ, ఓకే. హెడ్జ్ మనీ అంటే ఏం లేదు, ఒక ద్రవ్యము ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళడం, రైట్. అది దీన్ని హాట్ మనీ అంటాం. హాట్ మనీ కమ్స్ ఇన్ వేరియస్ ఫార్మ్స్, ఈచ్ విత్ డిస్టింక్ట్ క్యారెక్టర్స్. పర్పసెస్ బిలో ఆర్ సమ్ ఆఫ్ ద డిఫరెంట్ టైప్స్.
ఓకేనా. ఫస్ట్ హెడ్జ్ మనీ, హాట్ మనీ అన్నాం. ఇది ఏంటనేది మనం చూద్దాం. రైట్, ఇదే కదా. రైట్, హాట్ మనీ. Right. Also known as hot money. Hedge money refers to capital that moves quickly across borders, seeing higher returns in countries with lower interest rates. It includes FDI, right? ఇవన్నీ కాబట్టి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి పోతుంటాయి. ఇలా యుఎస్ నుంచి ఇండియాకు డబ్బు వస్తున్నది, పెట్టుబడి. ఇలా ఎఫ్డి రూపంలో వస్తున్నది. దీన్ని తెలుగులో ఏమంటాం? విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ఇంగ్లీష్లో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్. తర్వాత నెక్స్ట్ ఎఫ్ఐ, ఫారెన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్, విదేశీ సంస్థాగత మదుపరదారులు. ఇవి కంపెనీలోకి డైరెక్ట్ వస్తాయి, కంపెనీలోకి వస్తుంది. ఇది ఏంటంటే స్టాక్ మార్కెట్ ద్వారా కంపెనీలకు వస్తుంది, స్టాక్ మార్కెట్ ద్వారా కంపెనీలకు వస్తుంది. ఇట్లా బయట నుంచి వచ్చే డబ్బు ఒక్కోసారి కంపెనీలు ఏం చేస్తాయంటే అప్పులు తెచ్చుకుంటాయి. అప్పులు ఈసీబీ అంటాం. ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్, విదేశీ వాణిజ్య అప్పులు అంటాం. ఏమంటాం? విదేశీ వాణిజ్య అప్పులు. ఓకేనా, ఈసీబీ అంటాం. ఇట్లా ఒక దేశం నుంచి మరొక దేశానికి డబ్బు వెళ్తుంటుంది. ఎందుకు వెళ్ళాలంటే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతం పోతే శక్తి పెరుగుతుంది. ఆ శక్తిని ఏమంటారంటే ప్రొడక్టివిటీ అంటారు. ఏమంటారండి? ప్రొడక్టివిటీ. మీకు గతం చెప్పాను, వర్డ్ ప్రొడక్టివిటీ అంటే ప్రొడ్యూసర్ కెపాసిటీ అన్నారు. ఇలా యూఎస్లో వడ్డీలు తక్కువనే అనుకోండి, ఇప్పుడు ఏం చేస్తారంటే ఇండియాకి వస్తారు. ఇండియాలో వడ్డీలు ఎక్కువ ఉంటాయి కాబట్టి లాభాలు వస్తుంది. ఒకవేళ కనుక ఈ యూఎస్ వాళ్ళను వీళ్ళు పిలిపించుకోవాలంటే ఇక్కడ ఏం చేస్తాడు? వడ్డీ పెంచేస్తాడు. పెంచేసి ఎఫ్ఐలన్నీ మన రిటర్న్ పోతాయి. ఫెడ్ వాళ్ళు మనకు ఇక్కడ సెంట్రల్ బ్యాంకును మనం ఏమంటామంటే ఎఫ్ఆర్ఎస్ అంటాం. మన సెంట్రల్ బ్యాంకుని ఏమంటాం? ఆర్బీఐ అంటాం. రైట్. సో వీళ్ళు ఏం చేస్తారంటే అరే మనోళ్ళు బయటికి పోయినారు కదా, వాళ్ళని పిలుచుకుందాం అని చెప్పేసి వీడు ఏం చేస్తాడు? వడ్డీ వేస్తాడు. సింపుల్గా వెంటనే డిజపియర్ అయ్యి వెళ్తుంది. అట్లా ఒక్కోసారి పేపర్లు వస్తుంటుంది, ఈ ఎఫ్ఆర్ఎస్ వాళ్ళు పెంచారు వడ్డీ, అందువల్ల ఎఫ్ఐలు మొత్తం డిజపియర్ అయ్యాయి. ఈ ఎఫ్డిఐ ఎఫ్ఐలో నమ్మకం ఏంటంటే ఎఫ్డిఐ, ఎందుకంటే వాడు ప్రత్యక్ష పెట్టుబడి పెడతారు కాబట్టి. ఇది ప్లస్. ఇప్పుడు ఎప్పుడైనా వెళ్ళిపోతారు వాడు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో డిజపియర్. ఇది నాట్ బిలీవబుల్. ఓకేనా. అప్పులు ఇవి మామూలుగా అప్పులు. ఓకేనా. ఎందుకంటే ఇండియాలో బ్యాంకులు చాలా వీక్ ఉన్నాయి కాబట్టి సమ్ కంపెనీస్ ఐదర్ గవర్నమెంట్ కంపెనీ, ప్రైవేట్, డజన్ మ్యాటర్, దే బారో మనీ ఫ్రమ్ ఫారెన్. అక్కడ విదేశాల నుంచి వీళ్ళు అప్పులు తెచ్చుకుంటారు. ఇదంతా మెల్లమెల్లగా వస్తుంది మనకు. ఎందుకంటే ఎల్పిజిడిని ఇచ్చారు కాబట్టి అక్కడ విదేశీ వాణిజ్యం చెప్తాను, ఈ సంస్కరణలు వస్తాయి అంటే చెప్పుకుందాం మనం. ఓకే. సో అది ఫస్ట్ రకం, దాన్ని హాట్ మనీ, హెడ్జ్ మనీ అంటారు. కాబట్టి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళే డబ్బుని ఏమంటారండి? ఎస్. ఎందుకోసం పోతారో చెప్పాను, లాభాల కోసం చెప్పాను. ఓకేనా, లాభాల కోసం పోతాయి. అయితే మనకు 1991 కంటే ముందు మనం ఏం చేసినా మీకు తెలుసు, 47 నుంచి 1991 వరకు భారతదేశంలో ఫెరా అనే ఒక చట్టం ఉండి ఈ పెట్టుబడులు రానియకుండా చూసేది. వీళ్ళు ఏమన్నా పొరపాటు చేసిననుకోండి, ఈ పెట్టుబడిదారులు, విదేశీ వాణిజ్యంలో ఉన్నవాళ్ళు, వాళ్ళ పైన క్రిమినల్ చర్యలు తీసుకునేది. ఇప్పుడు మనము సివిల్ చర్యలు తీసుకుంటున్నాం. క్రిమినల్ అంటే ఒక వ్యక్తిని చంపితేసే శిక్ష. కాబట్టి పిచ్చి పిచ్చి ప్రవర్తన చేసేది ఫెరా వాళ్ళ ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్. దానివల్ల ప్రపంచంతో భారతదేశానికి సంబంధాలు లేవు. దట్ వాజ్ క్లోజ్డ్ ఎకానమీ. ఏంటంటే క్లోజ్డ్ ఎకానమీ. పిచ్చి శాస్త్రం ఇవన్నీ. ఎందుకంటున్నామంటే ఇలా మీరు చాలా ఫేర్ సిస్టమ్ ఏర్పరచుకున్నారు, మిక్స్డ్ ఎకానమీ. కాబట్టి ఈ మిక్స్డ్ ఎకానమీ పట్టుకుంటే అయిపోయేది. మీరు బోర్డు మిక్స్డ్ ఎకానమీ పెడతారు, లోపలంతా పిచ్చి శాస్త్రం చేస్తుంటారు. ఆ జాతీయం అని చెప్పడము, రకరకాల చట్టాలు తీసుకురావడము, ప్రైవేట్ వాళ్ళని నాశనం చేయడం, ఇదంతా చేశారు. సో మొత్తం మీద 1991లో ఆ వ్యవస్థ ఉండేది. ఇక 91 నుంచి 2024 వరకు ఇవాళ మనకు ఫెమా అనేది తీసుకొచ్చేసి, బాబు మీరు రెగ్యులేషన్ కాదు నాయన, ఏం చేయాలి? మేనేజ్ చేయాలి. డోంట్ రెగ్యులేట్ ద ఫారెన్ ఇన్వెస్టర్, జస్ట్ మేనేజ్ దెమ్, ఎంకరేజ్ దెమ్ అనే ఒక కాన్సెప్టు 1999లో తీసుకురావడం జరిగింది.
సో ఇక్కడ మనకి ఇచ్చింది ఓపెన్ ఎకానమీ, అక్కడ క్లోజ్డ్ ఎకానమీ చేసినాం. కాబట్టి హెడ్జ్ మనీకి బాగా అవకాశం ఇచ్చింది 91 నుంచి. ఓకేనా, ఇక్కడ మనం ఏర్పాటు చేసుకుని ఎల్పిజిడి అన్నాను. ఓకేనా, రైట్. ఇది ఫస్ట్ రకం హెడ్జ్ మనీ. రెండవది చూద్దాం హార్డ్ మనీ. హార్డ్ మనీ ఇస్ మనీ దట్ హ్యాస్ a high value and stable over time. It is often used in international transaction because it is less likely to depreciate dramatically. Examples US dollar. రెండోది ఏంటంటే హార్డ్ మనీ. హార్డ్ మనీ అంటే ఏంటంటే ఒక ద్రవ్యానికి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఆ ద్రవ్యము తన శక్తిని కోల్పోదు. వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్ ఇట్ ఫేసెస్, ద వాల్యూ ఆఫ్ ద కరెన్సీ కాంట్ బి లోస్ట్. ఇది కాన్సెప్ట్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 2008లో సమస్య వచ్చింది, మీకు తెలిసి ఏంటిది? అది గ్రేట్ రిసెషన్ అంటాం. ఏమంటాం? ఇవాళ ఇప్పుడు ఇక్కడ ఈ ఆర్సీ ఏంటిదంటే డాలర్. ఆర్సీ అంటే చెప్పిన రిజర్వ్ కరెన్సీ అన్న. రిజర్వ్ కరెన్సీ ఎక్కడి నుంచి వస్తుంది? బాస్కెట్ ఆఫ్ కరెన్సీ వస్తుంది, బిఓసి వస్తుంది. బిఓసి ఎక్కడి నుంచి వస్తుంది? డెవలప్డ్ కంట్రీస్ వస్తుంది కదా. కాబట్టి ఇది ఇప్పుడు 2024లో కూడా మీకు ఆర్సీ అంటే ఏ కరెన్సీ అది? ఎస్, ఇక్కడ డాలరే, ఇక్కడ డాలరే. మధ్యలో సమస్య వచ్చినా తన శక్తిని కోల్పోలేదు. కాబట్టి వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్ ఎస్ విచ్ ఇస్ ప్రజెన్స్ కెన్ బి డెల్ట్ బై ద కరెన్సీ. దట్స్ వై ఇట్ కాన్ లూజ్ ఇట్స్ పవర్. సేమ్ యాజ్ ఇట్ ఈస్. సమస్య కంటే ముందు కింగే, సమస్య తర్వాత కింగే. దట్ ఈజ్ హార్డ్ కరెన్సీ. సో ఎప్పుడు ఎట్లా సాధ్యమవుతుందంటే మీ ఎకానమీలో ఉన్నటువంటి 3 సెక్టర్స్లో ఎస్ బలంగా ఉన్నప్పుడు, ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, ఎస్, ఈ 3 రంగాలను గట్టిగా ఉంటే నీ కరెన్సీ గట్టిగా ఉన్నట్టు. ఎందుకు? యువర్ కరెన్సీ రిప్రజెంట్ ఆఫ్ ఎకానమీ. ఎకానమీ గట్టిగా ఉంటే నీ కరెన్సీ కూడా గట్టిగా ఉంటుంది, అంతే. కాబట్టి మీ ఎకానమీని ఎవరు రిప్రజెంట్ చేస్తారు? కరెన్సీ చేస్తుంది. అర్థమైంది? మీ ఎకానమీ కరెన్సీ బలంగా ఉందంటే దాన్ని బాగా అందంగా ముద్రించడం, రంగులు ముద్రించడం కాదు అక్కడ. ఎవరు ఎకానమీ. సో ఎకానమీలో ఏంటంటే వస్తువులు ఉండాలా, సేవలు ఉండాలా, దాంట్లో క్వాంటిటీ ఉండాలా, క్వాలిటీ ఉండాలి. ఇక్కడ మనం చేయవలసిందల్లా ఒకటే, మీ ఎకానమీలో మీరు ఉత్పత్తి చేసే వస్తువులు బలంగా తయారు చేసుకోండి, పరిమాణం పెంచుకోండి, విలువ పెంచుకోండి, నాణ్యత పెంచుకోండి. ఇది చేస్తే అన్ని రోగాలు పోతాయి. కాబట్టి ఇక్కడ మీరు వడ్డీ రేట్లు పెంచుతాము, తగ్గిస్తాము, ఎంత వడ్డీలు లేదంతా. మీరు బాగుండాలా, మీ ప్రజలు బాగుండాలా, మీకు సమస్యలు ఉండొద్దు అంటే ఒకటే మీరు చేయవలసింది, వస్తు సేవలను మీరు పెంచుకోవాలా. ఓకేనా? ఇవి క్వాంటిటీ పెంచుకోవాలా, క్వాలిటీ పెంచుకోవాలా, ప్లస్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఉత్పత్తి చేస్తే ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి, ఎఫ్ఈఆర్ వస్తుంది. కాబట్టి కొన్ని చేయాలి ఇక్కడ ఇది ఈ ప్రజలందరూ దీనిపైన కాన్సన్ట్రేట్ చేయాలి. అర్థమైందా? సో ప్రజలకు కూడా ఏంటంటే షార్ట్ కట్స్ ఏం చూపించవద్దు, షార్ట్ కట్స్ అలవాటు చేయొద్దు, లోపల ఇష్టపడాలి. చైనాలో ఒక 70 కోట్లు తిన్నట్టు తగిలితే ఉరి తీసి పడేసారు. 70 కోట్లకే లంచం చేసుకుని చెప్పేసి. ఇక్కడ 70 కోట్లు మనకి ఎంఆర్ఓ చేసి పెడతారు. చెప్తున్నా ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే కాన్సెప్ట్ ఏంటంటే, నేను మాట్లాడేందంటే, మీరు డబ్బు సంపాదించాలి. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ జాబ్ మీకు వచ్చింది అనుకుందాం. లేదు బాస్, నా సాలరీ సరిపోతలేదు. ఎస్, ఇదే నువ్వు ఈ పోస్ట్లో ఉండి నువ్వు బిజినెస్ స్టార్ట్ చేసుకున్నావు, ప్రాబ్లం. నీదేంటి వైట్ బిజినెస్ స్టార్ట్ చేసుకో. అదే సక్సెస్ అయితే జాబ్ ఇంకొకరికి వదిలేసి మీరు పోవచ్చు, అట్లుంటుంది. అంతేగాని సీట్లో కూర్చున్న కానీ కథ చేస్తా అంటే నీ బ్రతుకు భయం అవుతుంది, యూజ్లెస్ అది. ఒక వ్యక్తి ధైర్యంగా బతకాల. ఒక గుండా అయినా సంతోషం ఉండేది. వాడు ఎవడైతే ఇల్లీగల్గా పోతాడో వాడు లోపల బతుకు భయం ఉంటుంది, అది వేస్ట్. అది తర్వాత ఒక స్థాయికి పోగలడు, పైకి పోలేడు. ఇలా మీకు ఐడిపిఎల్లో పనిచేస్తూ ఇదో సిపిఎస్యు పనిచేస్తూ అంజిరెడ్డి గారు ఏమన్నంటే, ఎందుకు నాకు ఇది జాబ్ ఏమొస్తుంది బాస్, 38 చేసినా కానీ గిదే వెళ్ళి పోవాలి, స్కూటర్ స్టాండ్ వేయాలి, ఏదో చేయాలి, అట్లా కాదు, నేను పెట్టకూడదు ఒకటి అని పెట్టేసిండు. డాక్టర్ రెడ్డీస్ అది 1000 కోట్లు అన్నవారు. అట్లా తీసుకో, ఏమన్నా ఆయన ఎంప్లాయ్ కదా, నీకు ప్రతి ఒక్కరికి మనీ ఉంటుంది, నో ప్రాబ్లం. కాకపోతే కూర్చున్న కాడ చేస్తే ఏంటంటే అది వ్యవస్థ నాశనం అయిపోతుంది అక్కడ, రైట్? సరే, వదిలేసేయండి. సో హార్డ్ కరెన్సీ తెలిసిపోయింది మనకు. సమస్యలు వచ్చినా తన యొక్క శక్తిని
కోల్పోకుండా ఉంటే దాన్ని హార్డ్ కరెన్సీ అంటారు. ఎగ్జాంపుల్ చెప్పిన మనం ఆర్సీ, రిజర్వ్ కరెన్సీ, డాలర్. ఈవెన్ దో ఇట్ ఫేస్డ్ రిసెషన్, ఇట్ డజంట్ లూజ్ ఇట్స్ పవర్. ఓకే అనేది మన అయిపోయింది. రైట్. నెక్స్ట్ నియర్ మనీ. ఎస్, సింపుల్ కాన్సెప్ట్స్. రైట్. నియర్ మనీ, దగ్గర ద్రవ్యం అంటారు. ఏంటిది నియర్ మనీ అంటే? నియర్ మనీ రెఫర్స్ టు అసెట్స్ దట్ కెన్ బి క్విక్లీ కన్వర్టెడ్ ఇంటూ క్యాష్ బట్ ఆర్ నాట్ డైరెక్ట్లీ యూజ్డ్ as కరెన్సీ. ఎగ్జాంపుల్ చెక్స్, డ్రాఫ్ట్స్, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. కాబట్టి పీస్ ఆఫ్ పేపర్ విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ మనీ, దట్ ఈజ్ నియర్ మనీ. ఇలా మీరు ఫర్ ఎగ్జాంపుల్ చెక్ వేసి ఇస్తారు, మీ ఫ్రెండ్కి డబ్బులు ఇవ్వాలా, క్యాష్ లేదు, 10 days తర్వాత ఇస్తా అంటాడు, నమ్మడు, చెక్ ఇస్తాం. తర్వాత మీరు ఇలా గ్రూప్ 1 ఎగ్జామ్ ఫీజు కడతారు. ఫీజు కట్టినప్పుడు టీఎస్సీ, పిఎస్సి పోయి ఇగో తీసుకో ఫీజు కాదు, అక్కడ బ్యాంకు పోయి డబ్బులు ఇస్తే బ్యాంకు కూడా డ్రాఫ్ట్ ఇస్తాడు. ఏమి ఇస్తాడు? డ్రాఫ్ట్ ఇస్తాడు. డ్రాఫ్ట్ అది నీ 200 సమానం అది. కాబట్టి చెక్కు, డ్రాఫ్ట్, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇవన్నీ ఏంటి అంటే ద్రవ్యానికి బదులుగా ఉపయోగపడేటి. ఓకే. కాబట్టి పీస్ ఆఫ్ పేపర్ విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ మనీ కెన్ బి నేమ్డ్ యాజ్ అ నియర్ మనీ. అది. సో అట్లా కాబట్టి చెక్స్ ఇస్తాం, చెక్. ఓకే, మీ అకౌంట్లో డబ్బులు ఉన్నా లేకపోయినా చెక్ ఇవ్వచ్చు. కానీ డ్రాఫ్ట్ మాత్రం అట్లా కాదు, డైరెక్ట్ అది రిఫ్లెక్టెడ్. ఎస్. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ కార్డు ఉంది, క్రెడిట్ కార్డు షాప్లో స్వైప్ చేస్తాడు, వాడు 2 చీటీలు ఇస్తాడు, అదేవిధంగా ఒకటి నీకు ఇదే ఒకటి సైన్ చేయాలా, ఇది నీ బ్యాంకు పోతుంది, ఆ బ్యాంకు వాడు ఇతను డబ్బులు ఇస్తాడు. ఓకేనా? బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటాం. సో తర్వాత నువ్వు డబ్బులు ఇచ్చేస్తే రీడిస్కౌంటింగ్ బిల్ అవుతుంది. సో మొత్తం మీద ఇవన్నీ చిట్టీలు, పీస్ ఆఫ్ పేపర్స్ యాక్ట్ యాజ్ మనీ బట్ నాట్ యూనివర్సల్ అగ్రిమెంట్ బిట్వీన్ యూ అండ్ సమ్ పర్సన్. అర్థమైందా? కాబట్టి ఇలా నీ ఫ్రెండ్ నీకు చెక్ ఇస్తే నీ ఫ్రెండ్కి నీకు మాత్రమే ఒప్పందం అది. ఈ చెక్ తీసుకుపోయి అర్థమైందాక మోర్లు ఇచ్చేసి మా ఫ్రెండ్ చెక్ ఇచ్చాడు నాకు సర్క్యులేట్ బయట బాగుంటాడు. ఇట్ ఇస్ నాట్ యూనివర్సల్, ఇట్ ఇస్ అగ్రిమెంట్ బిట్వీన్ యూ అండ్ యువర్ ఫ్రెండ్, దట్స్ ఆల్. ఓకేనా? రైట్. సో దట్ ఈస్ నియర్ మనీ. నెక్స్ట్ హెలికాప్టర్ మనీ. సో హెలికాప్టర్ మనీ అంటే ఏంటంటే, హెలికాప్టర్ మనీ ఈజ్ అన్కన్వెన్షనల్ రైట్ మానిటరీ పాలసీ టూల్ వేర్ సెంట్రల్ బ్యాంక్స్ ప్రింట్ large sums of money and distributed directly to public to stimulate the economy during a recession. The term first of all used by Mr. Milton Friedman. ఇక్కడ ఏంటంటే ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థిక వ్యవస్థలో, ఎకానమీలో 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకసారి ఏంటంటే మనీ ఎక్కువగా ఉంటుంది, మనీ తక్కువగా ఉంటుంది. ఓకేనండి? సో మనీ ఎక్కువగా ఉంటే ఏమొస్తుందంటే ఇన్ఫ్లేషన్ వస్తుంది, తక్కువ ఉంటే ఏమొస్తుందండి డీఫ్లేషన్ వస్తుంది. దీన్ని ద్రవ్యోల్బణం అంటాం, దీన్ని ప్రతి ద్రవ్యోల్బణం అంటాం. కాబట్టి రీసోర్స్ క్రంచ్ ఉన్నప్పుడు డిఫ్లేషన్ వస్తుంది, రీసోర్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఇన్ఫ్లేషన్ వస్తుంది. మొన్న ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ సమయం లోపల పీపుల్ నాట్ హ్యావింగ్ మనీ, రైట్? దెన్ అప్పుడు ఏం చేసింది గవర్నమెంట్? మనీ అనేది పంపింగ్ చేసింది. దీన్ని పంపు ప్రైమింగ్ అంటారు. ఏమంటారు? పంపు ప్రైమింగ్. సో అప్పుడు ఏమైతే హెలికాప్టర్ మనీ అంటే డబ్బులు లేనప్పుడు ఇలా దాదాపు 1,80,000 కోట్ల ట్యాక్స్లను వదులుకున్నది కోవిడ్ సమయంలో. తర్వాత గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఫుడ్, తర్వాత కొంత ఇది క్యాష్ కూడా ఇచ్చేసారు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. అట్లా ఏం చేసిందంటే డబ్బును పంపింగ్ చేశారు. ఎప్పుడు? రిసెషన్ ఉన్నప్పుడు. అదేనా? అయితే ఇట్లా పంచుతారు కాబట్టి ఫ్రీగా. ఈ వర్డ్ మిస్టర్ మిల్టన్ ఫ్రీడ్మన్ ఏమన్నాడు? హెలికాప్టర్ మనీ అన్నాడు. దీన్ని ఏమంటారంటే ఎక్స్పాన్షన్ అని అంటారు. కాబట్టి ద్రవ్యాన్ని జనాలకు పంచే కార్యక్రమాన్ని ఏమంటారండి? హెలికాప్టర్ మనీ, ఎక్స్పాన్షన్, విస్తరణ. రివర్స్లో ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ద్రవ్యం ఎక్కువ ఉంది, బయర్స్ ఎక్కువ, అప్పుడు ఏం చేస్తారంటే ద్రవ్యాన్ని తగ్గిస్తారు. దీన్ని కాంట్రాక్షన్ అంటారు. ఏమంటారండి? కాంట్రాక్షన్. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ మీ ఏం చేస్తుంది? రిజర్వ్ బ్యాంక్ డ్యూటీ కాంట్రాక్షన్ అండ్ ఎక్స్పాన్షన్ అంతే. డబ్బులు ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తుంది? తగ్గిస్తుంది. తక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తుంది? పెంచుతుంది. కాబట్టి ద డ్యూటీ ఆఫ్ ద ఆర్బీఐ డస్ టు వన్ ఈజ్ ఎక్స్పాన్షన్, రెండవది కాంట్రాక్షన్. కాబట్టి హెలికాప్టర్ అంటే ఎక్కువ డబ్బులను జనాలకి పంచడం, అది సమస్యలు ఉన్నప్పుడు పనిచేస్తుంటారు. ఇప్పుడు కోవిడ్లో అట్లా చేశారు.
నెక్స్ట్ టైట్ మనీ. ఏంది టైట్ మనీ? ఈ సింపుల్ కాన్సెప్ట్ జస్ట్ మీరు వింటే అయిపోతుంది. టైట్ మనీ, టైట్. ఓకే, టైట్ మనీ. టైట్ మనీ ఆర్ డియర్ మనీ refers to a monetary policy where interest rates are high, making borrowing expensive and reducing the money. ఓకే రైట్. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్. ఇవాళ మీకు ద్రవ్యానికి ఇచ్చే ప్రతిఫలం ఏందండి? ఇంట్రెస్టే కదా కదా. ఇప్పుడు కార్మికుడికి ఏమి ఇస్తాం? వేజ్ ఇస్తాం. ల్యాండ్కి ఏమి ఇస్తాం? రెంట్ ఇస్తాం. అట్ ద సేమ్ లైమ్ ఇఫ్ యూ బారో మనీ యూ నీడ్ టు పే ద ఇంట్రెస్ట్ రేట్. సో ద రెమ్యునరేషన్ ఆఫ్ ద మనీ థింగ్ బట్ ఆర్ స్మాల్ ఆర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు శ్రీలంక తీసుకున్నట్లయితే, ఇవాళ యూఎస్ తీసుకున్నారు. దీన్ని కరెన్సీ ఇప్పుడు యూఎస్ నుంచి మీరు బారోయింగ్ చేస్తారు. ఎందుకంటే యూఎస్ అనేది ఇవాళ ఒక హార్డ్ కరెన్సీ కాబట్టి దీని యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇలా శ్రీలంక ఎస్ ఇది హార్డ్ కరెన్సీ కాదు, అర్థమైందా? కాబట్టి ఇక్కడి నుంచి బారోయింగ్ మనం చేయం, అర్థమైందా? ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఏ ద్రవ్యానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుందో దాన్ని ఏమంటారు? ఎస్ డియర్, అంతేనా? టైట్ మనీ అంటారు. టైట్ మనీ అర్థమైందా? దానికి ఇంట్రెస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. డియర్ మనీ, టైట్ మనీ. కాబట్టి మీకు మీ ఎకానమీ బాగుంటే మీ కరెన్సీ బలంగా ఉంటుంది. మీ కరెన్సీ బలంగా ఉంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా అట్లా. కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, రైట్? దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఒక దేశ ప్రజల యొక్క సంతోషం ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై ఆధారపడి ఉన్నది, అర్థమైందా? ఎకానమీ బాగుంటే కరెన్సీ బాగుంటుంది. కాబట్టి ఆ ప్రజలు ఏం చేయాలంటే రెడ్డిని పట్టుకోవాలి, వస్తువుని పట్టుకోవాలి, సేవ పట్టుకోవాలి. దీనిలో వస్తువుని బాగా పట్టుకోవాలి, అంతే, ఏం లేదు. వేరే అది అది ఆలోచన స్కూల్ కల్పిస్తుంది. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటారు, ప్రజలకు కల్పించాలి అది. ఇక్కడ చదువుకున్న ప్రతి ఒక్కరికి ఏం చేయాలంటే ఎకానమీని పెంచాలనే ఫీలింగ్ కలగాలి, అంతే, సరిపోతుంది అక్కడ, రైట్? నెక్స్ట్ లీగల్ టెండర్ మనీ. నెక్స్ట్ ఏంటండి? లీగల్ టెండర్ మనీ. ఏంటిదంటే లీగల్ టెండర్ మనీ అంటే, రైట్, లెండ్ మనీ ఈజ్ ద కరెన్సీ దట్ ఈస్ రికగ్నైజ్డ్ బై ద లా యాజ్ అన్ యాక్సెప్టబుల్ మీన్స్ ఆఫ్ పేమెంట్ ఫర్ సెటిలింగ్ డెట్స్. ఇట్ ఇన్క్లూడ్స్ బోత్ కైండ్స్ పేపర్స్. అంటే ఏం లేదు ఇక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనీ విషయంలో, ఈ మనీ విషయంలో మింట్ చేసే అధికారి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మింట్ చేసిన మనీ ఏమంటారు? లీగల్ టెండర్ మనీ. దీనికి లీగాలిటీ ఉంటుంది, చట్టబద్ధత ఉంటుంది, అవుతుందండి, రైట్? ఓకే. సో ఈ మనీ విషయంలో మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కూడా పాల్గొంటుంది. ఎందుకోసం అంటే వీళ్ళు కాయిన్స్ ప్లస్ ₹1 లోపు, ₹1 లోపు వీళ్ళు చేస్తారు. కాబట్టి టోటల్ కాయిన్స్ and ₹1, right, both can be managed by the Ministry of Finance. Of course the duty is done by the RBI itself on the name of Ministry of Finance. కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ పేరు పైన ఎవరు ముద్రిస్తారు? ఆర్బీఐ. వాళ్ళకేం ప్రింటింగ్ ప్రెస్లు ఏమి లేవు ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. కాబట్టి ₹1 పైన సైన్ చేసేది ఎవరంటే ఆర్బీఐ గవర్నర్ కాదు, సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ. బట్ ద డ్యూటీ కెన్ బి డన్ బై ద ఆర్బీఐ ఇట్ సెల్ఫ్, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఎందుకు వస్తామంటే ఆర్బీఐ అనేది గవర్నమెంట్ బ్యాంకర్, ఓకేనా? కాబట్టి ఆర్బీఐ ఇస్ ద సెంట్రల్ గవర్నమెంట్ బ్యాంకర్, ఆర్బీఐ ఇస్ ద స్టేట్ గవర్నమెంట్ బ్యాంకర్, ఆర్బీఐ ఇస్ ద రైట్ బ్యాంకర్స్ బ్యాంకర్. కాబట్టి ఆర్బీఐ అనేది ముగ్గురికి బ్యాంకర్. ఎవరికి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు, తర్వాత స్టేట్ గవర్నమెంట్లకు, తర్వాత బ్యాంక్స్కి. ఈ ముగ్గురికి ఆర్బీఐలో అకౌంట్స్ ఉంటాయి, మనకు ఉండవు. నేను కూడా సిటిజన్ ఆఫ్ ఇండియాను, నాకు కూడా ఓపెన్ చేసి సేవింగ్ అకౌంట్ అని లెక్కడిగా పోతే బయటకు పోతాడు. ఆడ ఎస్బీఐ బాగోలేదు, లెక్కడిగా పూల్లో ఉంటుంది మనకు ఒకటి బ్రాంచ్ ఆర్బీఐ, అదైందా? సో కాబట్టి ఈ ముగ్గురికే బ్యాంకర్ అది, అదైందా? ఓకే, కమ్ టు ద పాయింట్. ఇప్పుడు రైట్, ఇక్కడ కరెన్సీ విషయంలో మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఏం చేస్తుంది? కాయిన్స్ ₹1, మిగిలినంత ఎవరు? ఆర్బీఐ. కాబట్టి ఈ ఇద్దరు పేరు మీద ఉన్న కరెన్సీని ఏమంటారంటే ఎల్టీఎం, లీగల్
టెండర్ మనీ, హ్యావింగ్ లీగాలిటీ. తర్వాత ఈ ఆర్బీఐ ముద్రించిన మనీని వెలాసిటీ కల్పించేది బ్యాంకులు. వెలాసిటీ అని చెప్పిన పర్సన్ టు పర్సన్, అదేనా? ఓకే, రైట్. కాబట్టి ఇక్కడ ఈ మూడింటికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్లస్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, ఓకేనా? తర్వాత బ్యాంక్స్ ఈ మూడు ద్రవ్య సరఫరాలో అది. కాబట్టి రైట్, ఈ మూడు పాలు పంచుకుంటాయి. ఓకేనండి, రైట్. సరే, లీగల్ టెండర్ మనీ తెలిసిపోయింది, ఓకేనా? రైట్. తర్వాత బ్లాక్ మనీ చూద్దాం. బ్లాక్ మనీ రెఫర్స్ అన్అకౌంటెడ్ ఆర్ ఇల్లీగల్ రైట్ మనీ, ఓకేనా? రైట్, ఇల్లీగల్ మనీ that is not reported to tax authorities. It leads to economic imbalances, contributes parallel economy. కానీ కాన్సెప్ట్లు ఏంటంటే, మీరు డబ్బు ఇలా ఫర్ ఎగ్జాంపుల్ కొంత అవధి దాడితే 30% ట్యాక్స్ కట్టాలా, 100 కోట్లు మీకు వస్తే 30 కోట్లు కట్టాలా. వీడు ఏం చేస్తారంటే ట్యాక్స్ కట్టాడు, 30 కోట్స్ కట్టాడు. అర్థమైందా? సో దీన్ని మనం బ్లాక్ మనీ అంటాం. కానీ బ్లాక్ మనీ అంటే బ్లాక్ ఉంటుందని కాదు, ఎవేషన్ మనీ. ఎవేషన్ అంటే ఎగవేత వేసిన మనీ. అర్థమైందా? సో ఒకవేళ ఆర్థిక వ్యవస్థ మనం చెప్పినాం, ఆర్థిక వ్యవస్థలో వైట్ మనీ 50%, బ్లాక్ మనీ 50%. దాన్ని ఏమని చెప్పినా ప్యారలల్ ఎకానమీ. దీనివల్ల ఏమవుతుందంటే ఇన్ఈక్వాలిటీ వస్తుందని చెప్పాను. ఓకేనండి, దాన్ని బ్లాక్ మనీ. కాబట్టి ట్యాక్స్ ఎవేడ్ మనీ నథింగ్ బట్ బ్లాక్ మనీ. ఇట్ లీడ్స్ టు ప్యారలల్ ఎకానమీ అనే విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ యొక్క నల్ల ద్రవ్యాన్ని మనము క్షమించడానికి వీల్లేదనే విషయం అర్థం చేసుకోవాలి. రైట్, ఓకే. నెక్స్ట్ చీప్ మనీ వేసుకుందాం. చీప్ మనీ, రైట్. ఓకే, చీప్ చీప్ మనీ రెఫర్స్ టు మనీ విత్ లో ఇంట్రెస్ట్ రేట్స్. మనకి ఇంత చెప్పినాం, మేకింగ్ బారోయింగ్ ఈజీ. కాబట్టి ఇక్కడ మనీ విషయంలో మనీకి ఇచ్చే ప్రతిఫలాన్ని మనం ఏమన్నాం, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇది ఎక్కువ ఉండొచ్చు, ఇది తక్కువ ఉండొచ్చు. ఎక్కువ ఉన్నదంటే ఇది డియర్ మనీ, ఏమండి డియర్ మనీ అంటాం, ఓకేనా? ఇది చీప్ మనీ అంటాం, అంతేనా? చీప్ మనీ. కాబట్టి మీ ద్రవ్యానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ రావాలంటే ఏం చేయాలి? ఎకానమీని బిల్డప్ చేసుకోవాలి. ఎకానమీలో ఏముంటుంది? వస్తువులు, వాటి క్వాంటిటీ క్వాలిటీ రెండు పెంచుకోవాలి. ఇది టెక్నిక్. కాబట్టి ఇది అందుకోసమే డెవలప్డ్ కంట్రీస్ ఇస్తారంటే స్కూల్లోనే చెప్పేస్తారు ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అని, ఫైనాన్షియల్ లిటరసీ అని నేర్పిస్తారు వాళ్ళకి. సాఫ్ట్ కరెన్సీ ఈజ్ దట్ ఫ్లక్చుయేట్స్ ఇన్ వాల్యూ, ఈజ్ నాట్ వైడ్లీ యాక్సెప్టెడ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్. ఇట్ ఈస్ కన్సిడర్డ్ లెస్ స్టేబుల్, ఆఫెన్ ఫౌండ్ డెవలపింగ్. ఇక్కడ మనం చూసినాము, మీ కరెన్సీ దేంతో పోల్చుకోవాలండి? రూపాయి దేంతో పోల్చుకోవాలా? ఎగ్జాక్ట్లీ డాలర్తో పోల్చుకోవాలి. ఎక్కడది? ఎక్కడని? ఫోరెక్స్, ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్. ఓకేనండి. సో ఈరోజు $1 ఈజ్ ఈక్వల్స్ టు 83 రూపీస్ అనుకుందాం. ఓకేనండి. రేపు $1 ఈజ్ ఈక్వల్స్ టు 85 అయింది. వాల్యూ పెరిగిందా తగ్గిందా? తగ్గింది. ఎంత తగ్గింది? వెరీ గుడ్. ఎంత తగ్గింది? వై? ఈ రూపాయిని డాలర్ను కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు ఉంటే చెప్పాను, వాళ్ళని ఏమన్నాను? పడాయి అన్నాను. ఏమన్నా? ఫారెన్ ఎక్స్చేంజ్ డీలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. దే కెన్ బై అండ్ దే కెన్ సెల్. ఒకవేళ వాళ్ళు రూపాయిని ఎక్కువ కొంటారనుకోండి, మీ రూపాయి వాల్యూ ఏమవుతుంది? ఒకవేళ డాలర్ కొంటే డాలర్ వాల్యూ పెరుగుతుంది. వాళ్ళు రూపాయిని కొనాలంటే ఏం చేయాలి? రూపాయిని కొనాలి. వాళ్ళు ఏం చేయాలి? రూపాయిని వాళ్ళు కొనాలి. ఏం చేయాలి? ఇప్పుడు నీ రూపాయి దేనికి రిప్రజెంటేటివ్? నీ ఎకానమీ కదా. నీ ఎకానమీ ఉత్పత్తి చేసే వస్తువులు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉంటే వాళ్ళు నీ రూపాయిని ఉంటారు. కొనుక్కొని ఫోన్ చేసుడు బదులాడు ఉండదు. అర్థమైందా? సో దే themselves come forward to purchase the rupee. To do so, the goods and services which are produced by you is having quality.
బాగా నాణ్యంగా ఉండాలా అట్లా. సో కాబట్టి ఇప్పుడు ఇట్లా వదిలేసిన అనుకోండి, $1 ఈజ్ ఈక్వల్స్ ₹100 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఏమైతే తెలుసా, ఇండియాలో ఒక్క టెక్నీషియన్ రోడ్ అంతే, మొత్తం బయటికి వెళ్తారు. ఎందుకు? ₹100. ₹100. యూఎస్లో $10,000 సంపాదిస్తే 10,000 × 100. అదేనా? నువ్వు 10,000 సంపాదించినా రాదు అక్కడ. కాబట్టి మీ మీ కరెన్సీ వాల్యూ కింద పడిపోతే ఏమైందంటే ఇంటలెక్చువల్స్ సబ్జెక్టెడ్ టు రైట్ ఎమిగ్రేషన్, బయటికి అట్లా. ఇప్పుడు 3.5 crore పీపుల్ జనాలు బయట పనిచేస్తున్నట్టే నీ కరెన్సీ వాల్యూ లేకనే. ఒకవేళ ₹1 $1 సమానం అయితే ఒక్కడు పడు బయటికి. అదేనా? ఇలా $1 ఎక్కువ ఉంటుంది, యూకే ఇంకెక్కువ ఉంటుంది, పౌండ్. అదేనా? ఇలా దినార్ ఉంది అనుకో, ₹250 దాకా వస్తుంది దినార్. అదేనా? హై వాల్యూ, డాలర్ కంటే ఎక్కువ. ఓకేనా? సో అట్లా జనాలు అక్కడికి వెళ్ళిపోతారు. వాళ్ళు అన్ని టెక్నిక్స్ నేర్చుకొని, విద్యలు నేర్చుకొని, డాక్టర్ ఇంజనీర్ నేర్చుకొని, మన ట్యాక్స్ చదువుకొని వాడు బయట పోయి పనిచేస్తాడు. ఆ ఎకానమీస్ లాభపడతాయి. అది కాన్సెప్ట్. ఓకేనా? రైట్. సో కాబట్టి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, ఇలా సాఫ్ట్ కరెన్సీ ఫ్లక్చువేట్ అవుతుంటుంది. అది ఎందుకోసం అంటే ఇలా ఎకానమీ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ ఒకటే, ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఎంట్రికలు ఉన్నాయనుకోండి, ఏ కొప్పేసి నడుస్తుంది, కోపం నుంచి 20 నడుస్తుంది. ఎంట్రికలు ఏమనుకో, ఏం చేస్తావు? సేమ్ అంతే. ఎకానమీ బలంగా తయారు చేసుకుంటే అన్నీ వచ్చేస్తాయి, మేధావులు వస్తారు, అన్నీ వచ్చేస్తాయి. ఆ గూడ్స్ సర్వీస్ అనేది క్వాలిటీ అనేది, ఇది ఒక చిన్న లాజిక్. ఇది మర్చిపోయి మన వాళ్ళు ఏం చేస్తున్నారు, పిచ్చి పిచ్చి ప్రవర్తిస్తున్నారు. ఒరే బాబు, నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఈ గూడ్స్ అండ్ సర్వీస్ని మీరు పర్ఫెక్ట్గా తయారు చేసుకోండి. ఎన్విరాన్మెంట్ కనిపెట్టుకోండి, క్వాలిటీ పెంచుకోండి. అదేవిధంగా సప్లై దగ్గర డిమాండ్ పెంచుకోండి. కొన్ని సూత్రాలు ఉంటాయి ఇక్కడ. ఎంతమంది ఉన్నారో అంతమందికి ఉత్పత్తి చేసుకోండి, క్వాలిటీ పెంచుకోండి. కొన్ని వస్తువులు మీరు ఉత్పత్తి చేసుకోలేరు, దిగుమతి చేసుకోవాలా. దిగుమతి చేసుకొని నువ్వేం చేయాలి? ఎక్స్పోర్ట్ చేయాలి. ఎక్స్పోర్ట్ చేయాలంటే వస్తువులు ఏముండాలా? అంతే కదా. సింపుల్ లాజిక్. ఇక్కడ ఏముండదు. ఇక్కడ సింపుల్ ఎకానమీ. అక్కడ ఇది మర్చిపోయి ఉండడం చేస్తాడంటే పిచ్చిలు ఎప్పుకుంటాడు, బీదరికం అవుతాడు, నిరుద్యోగం అవుతాడు, ఆగమాగం అవుతుంటాడు. అర్థమైందా? నేను ఎందుకుంటే 75 years ఆఫ్ ఇండిపెండెన్స్లో ఈ చిన్న లాజిక్ మర్చిపోయి, అర్థమైందా, ప్రజలకు బీదరికాన్ని మీరు పంచుతున్నారనేది ఎలా ఘోరం. సరే వదిలేసేయండి. ఫియట్ కరెన్సీ మనీ దట్ ఈస్ ఇష్యూడ్ బై గవర్నమెంట్ యాజ్ వాల్యూ బికాస్ ద గవర్నమెంట్ డిక్లేర్స్ ఇట్ a లీగల్ టెండర్. ఇట్ ఈస్ నాట్ బ్యాక్డ్ బై ద ఫిజికల్ కమోడిటీ లైక్ గోల్డ్. మనం గతంలో డిస్కస్ చేసినాం. ఇలా మీకు కాయిన్స్ ఉన్నాయి. ఈ కాయిన్స్ ఏంటంటే నికెల్ అని చెప్పాను. ఏం చెప్పాను? నికెల్. కాబట్టి ఇప్పుడు ఒక ₹5 అండి. దీని కనుక మొత్తం కనుక మీరు ఇట్లా చేసి రుద్దేసి ఇట్లా షాప్ పోతే ఇస్తుందానికి. ఎందుకంటే ఇది ఫియట్ కరెన్సీ. ఫియట్ అంటే ఏంది? ద ఎక్స్టర్నల్ వాల్యూ ఎక్సీడ్స్ ఇంటర్నల్ వాల్యూ. కాబట్టి ఇది బహిర్గత విలువ గ్రేటర్ దాన్ అంతర్గత విలువ. అదే గోల్డ్ కాయిన్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ₹5ది, మీరు ఎంత రాకిన ఏం చేసినా దాని వాల్యూ ఎస్. ఎందుకంటే ఎక్స్టర్నల్ వాల్యూ ఈజ్ ఈక్వెస్ట్ ఇంటర్నల్ వాల్యూ. దీన్ని మనం ఏమంటామంటే స్టాండర్డ్ మనీ అంటారు. అంటే స్టాండర్డ్ మనీ, ప్రామాణిక ద్రవ్యం అంటారు. సో వీఆర్ నాట్ యూజింగ్ స్టాండర్డ్ మనీ, వీఆర్ యూజింగ్ ఓన్లీ ఫియట్. వై? బికాస్ గోల్డ్, సిల్వర్, దీస్ ఆర్ కాస్ట్లీ, స్కేర్స్, దట్స్ వి రిలై అపాన్ నికెల్, చీప్ మెటల్. ఇంకోటి ఏంటంటే, మీరు గోల్డ్ కనుక మీరు కనుక చేస్తే జనాలు దాన్ని మళ్ళీ బయటికి రానియరు. ఆ భయం కూడా ఉంటుంది. బికాస్ ఆఫ్ దీస్ 2 problems వీఆర్ యూజింగ్ వెరీ చీపర్ మెటల్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్. ఓకేనండి? రైట్. దట్ ఈస్ ఫియట్. కాబట్టి ఎక్స్ట్రిన్సిక్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్రిన్సిక్ వాల్యూ, స్టాండర్డ్ మనీ. ఓకేనండి? ఎక్స్ట్రిన్సిక్ వాల్యూ గ్రేటర్ దాన్ ఇంట్రిన్సిక్ వాల్యూ, దట్ ఈస్ ఫియట్ మనీ. ఫియట్ అంటే ఏంటండి? ఎస్. ఓకేనా? కాబట్టి దాన్ని మామూలుగా ఒక అంతర్గత విలువ తక్కువ ఉంటుంది, బహిర్గత విలువ ఎక్కువ ఉంటుంది అనేది. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం ఉపయోగించే కరెన్సీ, కాయిన్స్ 2 ఫియటే. ఎందుకు? మీ కరెన్సీ ఉంది, ₹500 నోట్ ఉంది, నెంబర్ ఒకటి ఉంటుంది. నెంబర్ వెనకపోతే దీని 0 అవుతుంది వాల్యూ. దట్స్ ఆల్. మొత్తం చిరిగిపోయినా నెంబర్ ఉంటే ఆర్బీఐ పోతే వాడు ఇచ్చేస్తాడు నెంబర్తో. అదేనా? అది స్టాండర్డ్ మనీ. ఇప్పుడు ఇక్కడ ఇచ్చాను. స్టాండర్డ్ మనీ ఇస్ ద మనీ హూజ్ ఫేస్ వాల్యూ మ్యాచెస్ ఇట్స్ ఇంట్రిన్సిక్. అంతే. బహిర్గత విలువ ఎస్. అదే. ఇవి రకాలు.
సింపుల్ కాన్సెప్ట్ ప్రకారం. ఇప్పుడు వాట్ ఈజ్ ద డిమానిటైజేషన్ ఆఫ్ మనీ? నోట్ల రద్దు మీద ఒక క్వశ్చన్. ఓకే, రైట్. ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఇది. అవి ద్రవ్య సప్లైలు వస్తాయి. మనకు ద్రవ్యం అని ఇచ్చిండు, ద్రవ్య సప్లై అని ఇచ్చిండు. దాన్ని ఒక 5-6 క్వశ్చన్ తయారు చేసి ఎట్లా ఇచ్చినా కానీ మనం అలా దొరికిపోతారు వాడు. అట్లా వస్తుంది. M1, M2, M3, M4, M0, L1, L2 అని వస్తాయి. మనం ద్రవ్య సరఫరాలు వస్తుంది, వచ్చేస్తుంది. ఎస్, మనం ఏం చేసినామంటే సిలబస్లో వాళ్ళు ఏమడిగారు? ద్రవ్యము, సప్లై అన్నాడు. 2 క్వశ్చన్లు, ద్రవ్య రకాలు చెప్పేసినాం, సప్లై చెప్పినాం. మిగతా ఇంకేం అడుగుతారు కదా, డిమానిటైజేషన్ అడగలేదు వాడు, అడగొచ్చు కదా దాన్ని. రియలీ బిట్కాయిన్ అడగలేదు, అడగొచ్చు కదా దాన్ని. మీరు ద్రవ్యం అనగానే అన్నీ చూసుకోవాలి అలా. లేదు ద్రవ్యం అన్నావు నువ్వు ఇంకొకటి అది మనం ఏం చేయలేదు, వారి ఇష్టం. అందుకో సేఫ్ సేల్ చూసుకోవాలి. ఓకేనా? వాట్ ఈజ్ ద డిమానిటైజేషన్ ఆఫ్ మనీ? నోట్ రద్దు విషయంలో ఏమైంది? ఓకే. Demonetization is an economic process where a country's currency is stripped off its status as legal tender. అంటే ఆ టెండర్ తీసేస్తారు. ఈ నోట్ రద్దుల విషయంలో ఇవన్నీ మీరు రిటర్న్ ఇవ్వని చెప్పేస్తారు. దిస్ మీన్స్ దట్ సర్టన్ బ్యాంక్ నోట్స్ ఆర్ కాయిన్స్ కెన్ నో లాంగర్ బి యూజ్డ్ టు బై. వాటితో ఏం మనం కొనుక్కోలేం. రెండరింగ్ దెమ్ ఎసెన్షియల్లీ వర్త్లెస్ ఇన్ ఎవ్రీడే టైం తీసేస్తాం. The government usually undertakes demonetization to achieve various goals such as eliminating counterfeit. Counterfeit అంటే ఏంటంటే దొంగ నోట్లు ముద్రిస్తుంటారు, తొందరగా డెవలప్ అవుదామని చెప్పి జిరాక్ తీస్తుంటారు. బట్ అది కరెక్ట్ కాదు, ఊళ్ళో నడుస్తుంది. ఎందుకోసం అంటే మన కరెన్సీకి ఒక స్ట్రిప్ ఇట్లా ఉంటుంది. అదే ఇది కనుక నువ్వు తయారు చేయాలను, ఫైవ్ నోట్ అనుకోండి, ఇది కూడా నువ్వు తయారు చేయాలనుకోండి, దీని వాల్యూ 7 అవుతుంది. నువ్వు అది మన వల్ల కాదు, అది వాళ్ళకి వర్కౌట్ అవుతుంది. కాబట్టి ఈ మధ్యలో పెట్టలేరు. ఓకేనా? అయితే ఏం చేస్తారు, జిరాక్ తీస్తారు మనోడు, ఊళ్ళో తెలియదు కానీ పాపం అట్లా. దాన్ని కౌంటర్ ఫిట్ అంటే ఇది మామూలుగా. రైట్. తర్వాత కర్బింగ్ బ్లాక్ మనీ. బ్లాక్ అంటే ఎవేషన్, అంటే ట్యాక్స్ కట్టకుండా. తర్వాత డిస్టర్బింగ్ టెర్రరిస్ట్ డంపింగ్లు. అదేవిధంగా వ్యాపార దగ్గర నుంచి తీసుకొచ్చి వాళ్ళు డంపింగ్లు పెట్టుకుంటారు, అవసరం కూడా ఉపయోగించుకుంటారు టెర్రరిస్ట్. రిమూవింగ్ లో స్టాండర్డ్ అబ్జోలేట్ కరెన్సీ. ఒక్కొక్కసారి ఇప్పుడు కరెన్సీ లీజ్ చేసినాము, ఇది తొందరగా కలర్ పోతుంది, లేకపోతే దానికి సరైనటువంటి భద్రత లేదు అనుకుందాం, వెనక్కి తీసేస్తారు, తీసేసి ఇట్లా. కాబట్టి లో క్వాలిటీ ఉన్నది తీసేయడానికి, టెర్రరిస్ట్ మనీ తీసేయడానికి, కౌంటర్ఫెయిట్ దొంగ నోటు తీసేయడానికి, బ్లాక్ చేసడానికి మనం డిమోనిటైజ్ చేస్తాం. దీస్ ఆర్ ద రీజన్స్. సో వై గవర్నమెంట్ రిజర్వ్ టువర్డ్స్ రైట్స్ డిమోనిటైజేషన్ అంటే ఇవన్నీ రీజన్స్ అన్నమాట. ఓకేనా? రైట్. సరే, ఇవి మనం చేసినాం, ఎప్పుడు చేసినాం. ద ఇండియాస్ కాంటెక్స్ట్ డిమోనిటైజేషన్ అక్కర్డ్ సెవరల్ టైమ్స్. ద ఫస్ట్ ఇన్స్టాన్స్ వాస్. ఓకేనా? ఇది భారతదేశంలో మనం చేసిన గతంలో అని చెప్తా ఉన్నాం. ఓకేనా? అది ఎప్పుడెప్పుడు అనేది కూడా చూద్దాం ఇక్కడ. రైట్. ఓకే. డిమోనిటైజేషన్, నోట్ రద్దు 1946లో మనము చేసాము. ఏ నోట్లు తీసినప్పుడు రాశాను, 500, 1000, 10,000 నోటు ఉండే. ఓకేనా? తర్వాత లాటర్ ఇది ఎప్పుడు 46 జనవరి 11. లాటర్ ఇన్ 78 ఎంత? 5,000, 10,000 జనవరి 16. ఓకేనా? ఫస్ట్ ఎప్పుడండి? 1946. తర్వాత ఎప్పుడు? 19. ఎస్. తర్వాత ఎప్పుడండి? 2000 మోడీ గారు నవంబర్ 8. ఓకే, 16 అమ్మా, 16, 2016 నవంబర్ 8. ఓకేనా? 2016. సో అప్పుడు మనవాడు 2 నోట్లు, ఒకటి 500, 1000. ఇది కొంచెం దీని వాల్యూ ఎంత అంటే దాదాపు 86% ఆఫ్ ద కరెన్సీ. ఓకేనా? అయితే మనోడు ఏం పని చేసినంటే ఫస్ట్ దాన్ని కమిటీ చేయాలా, రద్దు చేయాలన్నా వద్దా, దాని ఎఫెక్ట్ ఏంది. సో అప్పుడు రఘురామ్ రాజన్ ఉండే. సో ఆయన ఒప్పుకోడు ఇది. ఎందుకోసం అంటే ఎకానమీ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే చేయాలి, ఆరోగ్యంగా ఉన్నప్పుడు. ఆయన ఒప్పుకోవడం చెప్పి అంటే ఆయన తప్పించి గుర్జిత్ గారిని పెట్టారు. ఆయన గుజరాతీ, ఈయన గుజరాతీ, అదే ఆయన.
సో పెట్టారు, ఒకటి అయిపోయింది సార్, ఓకే నో ప్రాబ్లం, అదొక ఆర్థిక సంస్కరణ యాక్సెప్ట్ చేస్తాం. మీరు 86% నోట్ రద్దు చేసినప్పుడు ఈ 86% నోట్లు న్యూ నోట్స్ను మీరు ఏం చేయాలి, రెడీగా పెట్టి రద్దు చేయాలి. ఇప్పుడు ఇంత డబ్బును మీరు తీసేస్తున్నప్పుడు అంత డబ్బు ఏం చేయాలి, కొత్తది రెడీ పెట్టాలా? అదేనా, ఈయన అనౌన్స్ చేసిన తర్వాత స్టార్ట్ చేసారు, అది అందట్లేదు, జనాలు పిచ్చిలేసేది, రోడ్ల పని తిరుగుతూ ఉన్నారు, ఆ క్యూలో కూడా చనిపోయారు, ఆగమాగమైంది. లాస్ట్కి దాన్ని రీచ్ కావడానికి ఏం చేసిన మనోడు 2000 రూపాయలు పెట్టాడు దాన్ని తట్టుకోవడానికి. దాన్ని మళ్ళీ విత్డ్రా చేసుకున్నారు, వెనక్కి తీసుకున్నారు. కాబట్టి ఈ పాత ద్రవ్యాన్ని మీరు తీసేసి కొత్త ద్రవ్యాన్ని మీరు పెట్టేటప్పుడు దీనికి సమానంగా ముద్రించాలి. దీన్ని ఏమంటారంటే రిమోనటైజేషన్ అంటే ఏమంటారు, రీమోనేటైజేషన్ అంటారు. అది స్లో అయింది. డిమోనేటేషన్ ఎందుకు ఫెయిల్ అయిందంటే రీమోనేటేషన్ స్లో అయింది. కాబట్టి డిమోనేటేషన్ ఈజ్ ఈక్వెస్ట్ అది పెట్టుకోవాలి. అది స్లో కావడం వల్ల ఏంటంటే ఇది అసలు ఇన్ఫార్మల్ ఎకానమీ లోపల మొత్తం వర్క్స్ మొత్తం బంద్ అయిపోయినాయి. కొన్ని లక్షల కోట్ల రూపాయలు నష్టం వచ్చేది. అదే దొంగ నోట్లు ఎంత దొరికింది తెలివే కానీ 1,30,000 కోట్లు ఎంత అంటారు, కానీ కొన్ని లక్షల ఎకానమీ నష్టం అయిపోయింది. నేనేంటంటే ఒక స్టెప్ తీసుకునేటప్పుడు దాని మీద కమిటీ చాలా అతతంగా ఉంటుంది. సరే ఆయనకి ఎవరో చెప్పారు ఏం కథో, కానీ అది తప్పుడు రంగరాజ అన్నట్టు ఉంటే ఒప్పుకొని బాగా సదిగా తీసిపడేసారు. కరెక్టే, కానీ ఇప్పుడు ఎంత న్యూసెన్స్ అయింది అది, అదైందా? కాబట్టి మీరు రోజు రద్దు చేసుకున్న నో ప్రాబ్లం, బట్ డిమోనేటేషన్ ఈజ్ ఈక్వెస్ట్ రీమోనోట్. అది నువ్వు కొత్త నోట్లు రెడీగా పెట్టి చేసుకో. అది ఫెయిల్ అయిపోయింది అక్కడ, ఓకేనండి. తర్వాత దీన్ని తట్టుకోవడానికి మనం ఏం చేసిండు, 2000 నోట్ తీసేసి మళ్ళీ వెనక్కి తీసుకున్నాడు, ఓకేనా. సరే, ఇది 86% 2 నోట్లు. ఇట్లా 3 సార్లు మనకు డిమోనేటైజేషన్ అయింది, నోట్ల రద్దు అయిందనే విషయం మనం తెలుసుకోవాలి. అది ఏ ఇయర్లో, రైట్, ఏ డేట్లో, ఎంత, ఏ కరెన్సీ అనేది ఐడియా ఉండాలి. ఎందుకంటే అడగొచ్చు. ఇక్కడ విషయం ఏంటంటే ఇలా సిలబస్లు ఇచ్చింది ద్రవ్య సరఫరా అన్నాడు, 2 క్వశ్చన్లకు అడిగింది తయారు చేయడానికి. బట్ ఇక్కడ సేఫ్ సైడ్లో వాళ్ళు ఏదైనా అడగవచ్చు, లేదా దానికోసం మనం రెడీగా ఉండాలి, ఓకేనా, రైట్. కాబట్టి అక్కడ 3 years. ఎస్, 2006 డిమోనేటేషన్ ఎయిమ్డ్ టు అడ్రస్ ఇష్యూ లైక్ బ్లాక్ మనీ అండ్ కౌంటర్ఫెయిట్, దొంగ మనీ. హవెవర్ ద ప్రాసెస్ ఆఫ్ రీమోనేటైజింగ్ ద ఎకానమీ, నేను చెప్పాను, స్లో అయిపోయింది. ఆ రీప్లేసింగ్ ద డిమోనేటేషన్ కరెన్సీ విత్ న్యూయర్ నోట్స్ వాజ్ స్లో, లీడింగ్ ఏమైంది టు సిగ్నిఫికెంట్ డిస్రప్షన్, హార్డ్షిప్స్ ఆఫ్ పీపుల్. అర్థమైందా? ఎస్. డిస్పైట్ ద ఛాలెంజెస్ డిమోనేటేషన్ డ్రైవ్ డిడ్ మేనేజ్ టు బ్రింగ్ ఏ సబ్స్టాన్షియల్ అమౌంట్ ఆఫ్ బ్లాక్ మనీ ఇన్ టు ద ఫార్మల్ మనీ. అకార్డింగ్ రిపోర్ట్స్ 1,30,000 కోట్లు దొరికినట్టు చెప్తా ఉన్నారు. సరే, వదిలేసేయండి. బ్లాక్ మనీ వాజ్ అన్ఎర్త్డ్, ఓకేనండి. సరే, ఓకే, నో ప్రాబ్లం. అదొక దానివల్ల ఎస్ కొంత చేంజ్ అయిపోయింది, పాజిటివ్ అది. సరే, తాత్కాలికంగా ఏం కనిపించదు, బట్ అక్కడ ఏంటంటే ఫ్యూచర్లో రైట్ టెర్రరిస్టులకు 1,00,000 కోట్లు వాళ్ళ చేతిలో అనుకోండి, మొత్తం ఆవించి పడిస్తారు. కాబట్టి అట్లా కొంత చేయాలి అప్పుడప్పుడు, ఓకేనా. టు స్పీడప్ ద రీమోనేటేషన్ ప్రాసెస్ ద గవర్నమెంట్ ఇంట్రడ్యూస్డ్ 2000. చూసారా, ఆల్దో దీస్ వర్ లేటర్ విత్డ్రాన్ ఇన్ 2023లో విత్డ్రా చేసుకున్నారు. విత్డ్రాన్ అంటే దాని అర్థం ఏంటంటే తిరిగి ఇచ్చేసేయండి. అదే డిమోనేటేషన్లో సర్టన్ డేట్ వరకు మీరు రిటర్న్ ఇచ్చేయాలి. ఇవ్వకపోతే దాని తర్వాత దాని విలువ 0 అవుతుంది, ప్లస్ శిక్షకు గురవుతారు. ఎట్లా కాదు, ఇక్కడ వెనక్కి ఇవ్వండి అంతే, ఉంచుకున్న పెద్దగా ఏం కాదు, అర్థమైంది అట్లా. అడిషనల్ 2014 ద గవర్నమెంట్ అనౌన్స్డ్ $1 బ్యాంక్ నోట్స్ ప్రింటెడ్ ప్రయర్ 2000. 2005 కంటే ముందు ముద్రించినవన్నీ మీరు వెనక్కి ఇవ్వాలని చెప్పి 2014 చెప్పారు. దీన్ని విత్డ్రాల్ అంటారు. 2005 కంటే ముందు ముద్రించిన నోట్లను మీరు ఇవి ఇచ్చే దానిలో కొంచెం క్వాలిటీ తక్కువ ఉందని చెప్పి ఎప్పుడు చేశారు, 2014లో. అదే దీన్ని ఏమంటారు, విత్డ్రాల్ అంటారు, వెనక్కి తీసుకోవడం, ఓకేనా, రైట్. అడ్వాంటేజ్ ఆఫ్ డిమోనేటేషన్ ఏంటిది, కంట్రోల్ ఆఫ్ ట్యాక్స్ ఎవేషన్, ఓకేనా. డిమోనేటేషన్ హెల్ప్స్ కర్బ్ ట్యాక్స్ ఎవేషన్ యాజ్ మోర్ మనీ ఈజ్ బ్రాట్ ఇన్ టు ద ఫార్మల్ ఎకానమీ. కాబట్టి ఇలా సడన్గా మనకు రద్దు చేయడం వల్ల కొన్ని కోట్ల డబ్బు కొందరి దగ్గర ఉన్నది, అది బ్యాంక్ తీసుకెళ్తే వాడు ఏం చేస్తారంటే 2 లక్షలు 2.5 lakhs బాస్
ఏళ్ళు ఉండవలసింది, మరి ఇంత డబ్బు ఎక్కడిది సరే చెప్పి వాడు మొత్తం ఏం చేస్తాడు, ట్యాక్స్ కట్టిస్తాడు. ఇట్లా చాలామంది ఎందుకు పోవాలి అని చెప్పేసి రైల్వే స్టేషన్లో ఆ తర్వాత బీదలకు మనిషి 50,000 ఇచ్చేసి అకౌంట్లు వేసిన తర్వాత చేసి పడేసాను. ఇట్లా దీనివల్ల ఏమైందంటే మనకు ఈ ఫైలర్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఫైలర్స్ నెంబర్ పెరిగిపోయింది ఆయన. కాబట్టి నోట్ రద్దు కంటే ముందు 3.5 crores ఉండేది, ఇప్పుడు 6.5 crores పీపుల్ ఇప్పుడు దే ఆర్ పేయింగ్ ట్యాక్సెస్. అది అందుకే అంటున్నా, ఒక చర్య వల్ల మంచి జరుగుతుంది. ఆ టైంలో ఏంటంటే ఒకటి ఆ రీమోనిటైజేషన్ ప్రాసెస్ లేట్ కావడం వల్ల విమర్శలకు గురి అయ్యింది, లేకపోతే కరెక్ట్ అది. ఇంక్రీజ్ ట్యాక్స్ రెవెన్యూ, ఓకే రైట్. రిడక్షన్ ఆఫ్ ప్యారలల్ ఎకానమీ, ప్యారలల్ ఎకానమీ తెలుసు కదా, దొంగ అది వైట్ బ్లాక్ సమానం అయితే ప్యారలల్ ఎకానమీ, ఓకేనా రైట్. సరే డిసడ్వాంటేజ్ డిమోనిటైజేషన్ ఏం లేదు, డిజైన్స్లో కొంచెం చేయడం అనేది స్లో. ఎస్, ఎకనామిక్ డిస్టర్ప్షన్, స్లో పేస్ ఆఫ్ రీమోనిటైజేషన్ చెప్పింది అది. నేను కొత్త నోట్లను మీరు విడుదల చేయడం అనేది స్లో చేశారు, అర్థమైందా. కెన్ లీడ్ టు ఎకనామిక్ డిస్టర్ప్షన్ ఇంక్లూడింగ్ జాబ్ లాసెస్, డిక్రీజ్ ఇన్ జీడిపి. తర్వాత క్యాష్ క్రంచ్, ద సడన్ రిమూవల్ ఆఫ్ హై డిమోనిటైజేషన్ నోట్స్ ఫ్రమ్ సర్క్యులేషన్ కెన్ కాజ్ క్యాష్ షార్టేజ్. జనాలకు వాళ్ళకు 20,000 ఉంటే 2,000 తీసుకో, 2-3 తీసుకో అని చెప్పి బతిలాడుకున్నారు. అదే పెద్ద న్యూస్. రైట్. వే ఫార్వర్డ్, డిమానిటైజేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ రిఫార్మ్ షుడ్ బి సీన్ యాజ్ ఎ నెసెసరీ స్టెప్ టువర్డ్స్ కర్బింగ్ ఇల్లీగల్ యాక్టివిటీస్, ప్రమోటింగ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ఎకానమీ. హవెవర్ ద ప్రాసెస్ నీడ్స్ టు మన ఎఫిషియెంట్. అది మనం చేసిన పొరపాటు, అదే చెప్పాను నేను. ఫ్యూచర్ డిమానిటైజేషన్ ఎఫర్ట్స్ షుడ్ గో హ్యాండ్ ఇన్ గ్లో విత్ ద ఎఫెక్టివ్ రీమోనటైజేషన్. మీరు పాత నోట్లు తీసినప్పుడు కొత్త నోట్లు రెడీగా పెట్టాలా, అది ఒకటే మనం చేసింది, ఓకేనండి. సరే తెలిసాను. ఇది నోట్ రద్దు గురించి. నెక్స్ట్, వాట్ ఈజ్ క్రిప్టో కరెన్సీ అండ్ ఈజ్ ద ఆర్బీఐ ఫాలోయింగ్ క్రిప్టో కరెన్సీ ఇన్ ఇట్స్, ఇంతకు చెప్పాను కదా, అది ఏందో చూద్దాము. రైట్. క్రిప్టో కరెన్సీ. క్రిప్టో కరెన్సీ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ డిజిటల్ విర్చువల్ కరెన్సీ that operates independently of any central authority. It is based on blockchain. ఇక్కడ మీకు దీంట్లో ఇట్లుంటుంది, ఇట్లా కొన్ని బ్లాక్స్ ఉంటాయి, ఇట్లా దీన్ని బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటారు. ఇట్లా ఉంటుంది, ఇట్లా. ఇప్పుడు ఇక్కడ మీ ఫ్రెండ్ ఉంటాడు అనుకుందాం, ఇక్కడ మీ ఫ్రెండ్ ఇక్కడ నువ్వు ఉంటావు, డబ్బులు పంపిస్తారు. సో ఈ ఈ బ్లాక్ దీంట్లో అన్ని అకౌంట్స్ ఉంటాయి. ఇక్కడి నుంచి ఒక గొలుసులాగా ఉంటుంది కదా, మళ్ళీ ఇక్కడ వస్తుంది. ఒక్కొక్కసారి ఒక సిస్టమ్ ఇట్లా ఫెయిల్ అయితే మొత్తం ఫెయిల్ కాదు, ఎక్కడైనా ఆ బాక్సే పోతుంది సిస్టమ్. దీన్ని బ్లాక్ చైన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఏమనుకోండి, ఒక దగ్గర డిస్టర్బెన్స్ అయితే మొత్తం డిస్టర్బెన్స్ అది. అలా కాకుండా ఇది కాపాడుతుంది బ్లాక్ చైన్. కాబట్టి బ్లాక్ చైన్ టెక్నాలజీ లోపల ఇక్కడ మీరున్నారు, ఇక్కడ మీ ఫ్రెండ్ పంపించారు డబ్బులు. ఇక్కడ ప్రాబ్లం ఏందనుకుందాం, ఇక్కడ ప్రాబ్లం ఏందనుకుందాం. అప్పుడు ఏం చేస్తారంటే దీన్ని సెటిల్ చేయడానికి మైనర్స్ అని వస్తారు. మైనర్స్ కెన్ మైన్స్ ద ప్రాబ్లం. వాళ్ళకు కొంత గిఫ్ట్కి ఇస్తారు, 6.25 బిట్కాయిన్ అనేది ఉంటుంది అక్కడ, ఓకేనా. కాబట్టి ఇది ఎట్లా నడుస్తుంది అనేది మీరు స్లోగా క్వశ్చన్ అయిపోయేలోపు మీకు మొత్తం అర్థమవుతుంది, స్లోగా వింటూ ఉండండి, ఓకేనా, ఒకటిసారి కాకుండా. కాబట్టి క్రిప్టో కరెన్సీ అనేది ఏంటంటే రైట్, దీనికి ఫర్ ఎగ్జాంపుల్ బిట్కాయిన్ తీసుకుందాం. బిట్కాయిన్ ఏంటంటే ఇట్లా బాక్స్ ఉంటుంది, ఇట్లా, ఓకేనా, ఇట్లా. కాబట్టి దీంట్లో బిట్కాయిన్స్ ఇట్లా ఉంటాయి. ఎన్ని ఉంటాయి కదా చెప్తాను, అవన్నీ ఇట్లా ఉంటాయి, ఓకేనండి. రైట్, ఇట్లా ఉంటుంది బస్. ఇది ఎవరి చేతిలో ఉండదు, ఓకేనండి. సో ఇది బ్లాక్ చైన్ ప్రకారం నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎస్ ఇంతవరకు వచ్చింది, అర్థమైందా. దీనిలో కొంచెం ప్రాబ్లం ఏర్పడ్డది. వీళ్ళు ఏం చేస్తారు, మైనర్స్ ఏం చేస్తారు, ఇస్తారు. మైనర్స్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఏమి ఇస్తారు, గిఫ్ట్గా బిట్కాయిన్. ఇప్పుడు వీళ్ళకి ఇటు బిట్కాయిన్ ఇస్తారు. ఇట్లా మైనర్స్ వాళ్ళు మైనింగ్ చేస్తూ ఉంటే బాక్స్ అది నిండిపోతూ ఉంటుంది. బాక్స్ ఒకసారి నిండిన తర్వాత ఏమైతే అంతే ఉంటుంది. అది డిమాండ్ ఎక్కువగా ఉండి సప్లై తక్కువ ఉంటే దాని వాల్యూ, అది కాన్సెప్ట్ ఫిక్స్గా ఉంటుంది. అది బాక్స్ అంతే. సటోషి నకమోటో అంటోడు ఈ బిట్కాయిన్ తయారు చేసిండు. అది ఎట్లా నడుస్తుంది చెప్తాను ఇక్కడ, ఓకేనండి. రైట్. సో క్రిప్టో కరెన్సీ ఇప్పుడు మనకు
సెంట్రల్ బ్యాంకు డిజిటల్ కరెన్సీ ఉంది కదా, ఇది కొంచెం ఈ టెక్నాలజీ ఉపయోగించుకుంది, అంతేగాని అది క్రిప్టో కరెన్సీ కాదు. క్రిప్టో కరెన్సీ ఏంటంటే ఇట్లా బాక్స్ అనేసి వదిలేస్తారు అంతే, అర్థమైందా? సో దాన్ని ఎవడు మెయింటైన్ చేయలేడు, అందుకే అన్రెగ్యులేటెడ్, అది అన్రెగ్యులేటెడ్. ఓకేనండి. సో దీంట్లో మనం కొనాలంటే ఏం చేయాలి, A to Z మనకు వస్తుంది. రైట్. కాబట్టి ఫస్ట్ పాయింట్ ఏంటంటే క్రిప్టో కరెన్సీ అనే ఒక బాక్స్, ఆ బాక్స్లో మాత్రమే అవి ఉంటాయి. ఒకటి. ఈ నిండాలంటే ఏం చేయాలంటే ఎక్కడైతే ప్రాబ్లం ఏర్పడదో ప్రాబ్లం సెటిల్ చేయడానికి కొత్త సాఫ్ట్వేర్తో కొంతమంది వస్తారు, వాళ్ళు మైనర్స్ అంటారు. వాడు ప్రాబ్లం సెటిల్ చేసేవాడిని ఏం చేస్తారు, కొన్ని బిట్ కాయిన్స్ ఇస్తుంటారు. ఇట్లా బిట్ కాయిన్స్ ఇస్తున్న కొత్త కొత్త క్రియేట్ అవుతాయి. ఎంతవరకు క్రియేట్ అవుతుంది, లాస్ట్ ఎంతనో అంత క్రియేట్ అవుతుంది. మరి తర్వాత సంగతి ఏంది, ఈ జనాలు ఎక్కువ ఉంటానో, ఎస్ అది కాన్సెప్ట్. ఓకేనా? రైట్. జస్ట్ మీరు మామూలుగా వింటుండండి. బ్లాక్ చైన్ టెక్నాలజీ విచ్ ఈస్ ఎ డిసెంట్రలైజ్డ్ లెడ్జర్ సిస్టమ్ దట్ రికార్డ్స్ ఆల్ ట్రాన్సాక్షన్ అక్రాస్ network computers, unlike traditional currencies issued by the government. Cryptocurrencies are not controlled by non-regular central institution, making them international, largely uncontrolled authorities. కాబట్టి ఇది ఈ క్రిప్టో కరెన్సీ మనకు ఉండాలన్నా వద్దా అని చెప్పి కమిటీ చేశారు. ఆ కమిటీకి పెద్ద ఎవరంటే సుభాష్ గార్గ్. ఎవరండి? సుభాష్ గార్గ్. ఆయన ఏమన్నంటే, బాబు ఇది అన్కంట్రోల్డ్, ఇది అన్రెగ్యులేటెడ్, ఏమన్నా నష్టం వస్తే ఎవడు బాధ్యత వహిస్తాడు, కాబట్టి క్రిప్టో కరెన్సీ ఇండియాలో వద్దు అన్నాడు. వద్దున్న తర్వాత చేసినట్టు కేసు వేసారు. కేసిన తర్వాత సుప్రీంకోర్టు వచ్చింది, అవును భయ్ ఇది ఇల్లీగల్ ఎక్కడున్నది, కొంటాడు కొన్ని వాడు నష్టపోతాడు, పోయిందేమో, నువ్వు కొనదా నువ్వేమని అని సుప్రీంకోర్టు చెప్పింది. ఓకే బాస్, వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్, కొనుక్కో, లాస్గా మాకు అవసరం లేదు. ఓకేనా? తర్వాత ట్యాక్స్ కూడా మేము వేస్తాం, మీద ట్యాక్స్ కూడా వేస్తాం అని చెప్పింది. మొత్తం మీద బిట్ కాయిన్ ఇవ్వడం అనేది ఇండియాలో లీగల్ అని ఎవరు చెప్పారు? సుప్రీంకోర్టు చెప్పింది. అది ఆ బిట్ కాయిన్ వద్దురాబాబు అని చెప్పింది ఎవరు? సుభాష్ గార్గ్. కాబట్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు క్రిప్టో కరెన్సీలో బిట్ కాయిన్ లాంటివి వాడడం లేదు. కాకపోతే కంట్రోల్ చేసే క్రిప్టో కరెన్సీ మనం స్టార్ట్ చేసినాం, దాన్నే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ. ఇది కూడా సేమ్ బ్లాక్ చైన్ టైప్లో ఉంటుంది పూర్తిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత. ఓకేనండి? రైట్. ఇప్పుడు రైట్, ఓకే, ఇంకేముంటుందో మెల్లమెల్ల చూద్దాం మనం. ఇన్ ఇండియా క్రిప్టో కరెన్సీ రెగ్యులేషన్ యాజ్ ఎవాల్వ్డ్ ఓవర్ టైమ్. ఇనిషియల్ సుభాష్ చంద్ర గార్గ్ కమిటీ రికమెండెడ్ బ్యానింగ్ క్రిప్టో కరెన్సీస్ అండ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొహిబిటెడ్ బ్యాంక్స్ ఫ్రమ్ డీలింగ్. ఓకేనా? ఎస్. దాని మీద సరే కేసు అంతా నేను చెప్తాను, 1 by 1 చూడండి. ఓకే, ఎస్, రైట్. మొత్తం క్వశ్చన్ తర్వాత అడగండి, డౌట్ ఉంటే. అడగకూడదు, ఎందుకంటే అది ప్రాసెస్లో ఉంటుంది. ఓకే, రైట్. ఏంటి దట్ అది? హవెవర్ 2020 సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఓవర్టర్న్డ్ ద బ్యాన్ ఆఫ్టర్ లీగల్ ఛాలెంజ్. ఎవరంటే ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఉండే వాళ్ళు కేసు వేసిండ్రు. అప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళ ఫేవర్ చెప్పింది, బిట్ కాయిన్ కొనవచ్చు, అది లీగలే, నీకు ప్రాబ్లం లేదు, నష్టపోతాడు, ఎందుకంటే అదొక చేంజ్, అదొక మార్పు, మనం చేసుకోవాల్సిందే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, యూ హవ్ టు అడాప్ట్ ఇట్, అంతే, నీకు ఇష్టం దూరం ఉండి అంతే. బట్ అదొక చేంజ్ ఎట్లా అంటారు చెప్పేసింది. సో ఎఫెక్టివ్ లీగల్ క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్, లీగలైజ్ ట్రేడింగ్. ఓకేనా? సబ్సిక్వెంట్ ఇండియన్ గవర్నమెంట్ ఇంపోజ్ 30% ట్యాక్స్ ఆన్ ప్రాఫిట్స్. ఓకేనా? కాబట్టి ఇండియాలో బిట్ కాయిన్స్ అలౌడ్, కొనొచ్చు నువ్వు, అమ్మొచ్చు నువ్వు, ప్రాఫిట్ వస్తే 30% ట్యాక్స్ వేస్తుంది, అంతే. ఓకే అండి, వస్తుంది మొత్తం. అదే క్వశ్చన్ అడుగుతాను, మొత్తం అయిపోయిందా క్వశ్చన్ అడగద్దు, ఎందుకంటే లింకులు ఉంటుంది, కొత్తది కదా. టచ్ చేయరు ఇవి అన్నీ, ఎందుకు తలనొప్పి టచ్ చేయరు ఉన్నా కానీ బిట్ కాయిన్ ఏంటి దాన్ని ఎవరు చెప్తారని అనుకుంటాడు. కాకపోతే ఏంటంటే వాళ్ళు క్వశ్చన్ పడదు అనుకోప్పుడు ఏం చేయలేము, రాసినోడికి మనకు హ్యాపీ, ఎందుకంటే వాళ్ళు రాయరు కాబట్టి. అదైంది, అది కథ కొన్ని స్టెప్స్లో ఉంటుంది అది, అందుకోసమే మీరు వింటుండదు. ఓకేనా? రైట్. ఇన్ రెస్పాన్స్ టు ద గ్రోయింగ్ ఇంట్రెస్ట్ ఇన్ డిజిటల్ కరెన్సీస్, RBI launched CBDC, Central Bank Digital Currency, also known as Digital Rupee, unlike cryptocurrencies, which are decentralized. అది డిసెంట్రలైజ్డ్ క్రిప్టో, ఇది ఏంది సెంట్రలైజ్డ్, ఇట్ కెన్ బి మెయింటైన్డ్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకేనా? ద CBDC is the intended to provide digital alternative to
physical cash and is backed by the central bank. Ensure stability, legal status. CBD shares some technical similarities. Cryptocurrency దాని లెక్క ఉంటుంది, కానీ ఇది కంట్రోల్డ్, ఇట్ ఆపరేట్స్ అండర్ ద సెంట్రల్ బ్యాంక్. ఓకేనండి. కాబట్టి క్రిప్టో కరెన్సీ లక్షణాలు సిబిడిసి కలిగి ఉన్నది, కానీ 100% అది ఇది కాదు. ఎందుకంటే సిబిడిసి అనేది కంట్రోల్డ్, క్రిప్టో కరెన్సీ యాస్. ఓకేనా? చూడండి ఇక్కడ, ఎస్ పాపులర్ క్రిప్టో కరెన్సీ. ఇవ్వండి, బిట్కాయిన్ ద ఫస్ట్ అండ్ మోస్ట్ వెల్ నోన్ క్రిప్టో కరెన్సీ క్రియేటెడ్ బై an anonymous person, a group under pseudonym Satoshi Nakamoto, Japan vaadu. Bitcoins uses the SHA-256 algorithm. అతను టెక్నాలజీతో తయారు చేసిండు. ఎవరు? మిస్టర్ సకోషి, ఏం పేరండి, నకమోటో. ఇగో ఇంత ఉంటుంది బాక్స్. ఇది ఈ బాక్స్కు ఉపయోగించిన టెక్నాలజీ పేరు SHA-256 ఆల్గరిథం. అదేదా SHA, రైట్. కాబట్టి ఆ SHA అనేది ఒక టెక్నాలజీ ఉపయోగించండి, రైట్. అండ్ యాజ్ ఎ క్యాప్డ్ సప్లై ఆఫ్ 21 million కాయిన్స్, ఆఫ్ విచ్ 90 million కాయిన్స్ మైన్డ్. ఈ మొత్తం బాక్స్ ఎంతట? నేను చెప్పినా కదా, అందులో అన్నీ పడతాయి. అది ఇట్లా ఉంటుంది అనుకుంది, టగా ఇట్లా ఉంటుంది అనుకుంది. ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం సంఖ్య 21 million. ఇప్పటివరకు ఎన్ని మనం చేసిండ్రు? 90 million. ఎవరు చేస్తారు? వాళ్ళు మైనర్స్. ఓకేనా? ఇంకా 90 million అయితే బాక్స్ మొత్తం నిండిపోతుంది. నిండిపోయిన తర్వాత పరిస్థితి ఏంటంటే, ఎక్కువ కొంటే దాని యొక్క ఏమవుతుందండి, కొంటే దాని వాల్యూ ఏమవుతుందండి, పెరుగుతుంది. కొనకపోతే వాల్యూ తగ్గుతుంది. ఇది ఫిక్స్డ్ బాక్స్ తయారు చేసిండు. ఎవరు? మిస్టర్ సటోషి నకామోటో. ఏం పేరండి? సటోషి నకామోటో. ఓకే, నెక్స్ట్ పేజా. ఇది అయిపోయింది కదా, ఇదేనా? అదే, ఓకే, రైట్. సరే, 256 దాని పేరు SHA-256 అల్గోరిథం. కాబట్టి 21 million కాయిన్స్ ఉంటాయి అందులో. ఓకేనా? రైట్, 19 million. సో దీంట్లో ఎథీరియం, ఏ డిసెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్ దట్ ఎనేబుల్స్ కాంట్రాక్ట్స్. ఇది మామూలుగా ఎథీరియం అనేది, బిట్కాయిన్ అనేది, లిబ్రా అనేది. ఈ లిబ్రాలో మిస్టర్ ఫేస్బుక్ మిస్టర్ జూకర్ బర్గ్, డాగీ కాయిన్లో ఎలాన్ మస్క్ వాళ్ళు పెట్టుబడులు పెట్టారు. అది కథ. ఓకేనండి. కాబట్టి దీంట్లో జస్ట్ వీళ్ళు రకరకాల ఇది ఎట్లుంటుంది అనేది మనం ఇక్కడ చెప్తున్నాం. కాబట్టి బిట్కాయిన్ ఫేమస్ ఎందులో? క్రిప్టో కరెన్సీలో దాదాపు ఒక 4,000 ఉన్నాయండి క్రిప్టో కరెన్సీస్, బిట్కాయిన్ లాంటిది. కానీ ఫేమస్ ఏంటిదల్లా? బిట్కాయిన్ ఫేమస్. ఓకేనా? రైట్. ఇక్కడ బిట్కాయిన్ అనేది సటోషి నకమోటో ఒక బాక్స్ ఉంటుంది. ఈ బాక్స్లో తయారు చేసిండు. టెక్నాలజీ SHA-256 అల్గారిథంతో స్టార్ట్ చేసింది. అయిపోయింది కదా, రైట్. కాబట్టి దేని బట్టి పనిచేస్తుంటే బ్లాక్ చైన్తో పనిచేస్తుంది, బ్లాక్ చైన్ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఓకేనండి, రైట్. ఇంకే చూద్దాం. ఇదే కదా, రైట్. మైనింగ్ క్రిప్టో కరెన్సీస్ సరిపోతుందా? జూమ్ చేయనా? ఓకే. Cryptocurrencies like Bitcoin are mined using specialized hardware, ASIC, application specific integrated circuit. ఈ మైనింగ్ చేసేటోళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు టెక్నాలజీ ఉంటుంది, పెద్ద పెద్ద కంప్యూటర్స్. అవి ఎట్లా పనిచేస్తాయంటే ASIC. కాబట్టి ఈ బిట్కాయిన్ తయారు చేసిన సటోషి నకమోటో ఏమి ఉపయోగించండి? SHA-256 అల్గోరిథం తయారు చేసిండు. మరి ఇక్కడ ఇప్పుడు ఈ బ్లాక్ చైన్ చెప్పినా కదా, ఇట్లా వస్తుంది కదా బ్లాక్ చైన్ అంటే. ఒక్కో బ్లాక్స్ ఉంటాయి కదా, ఈ మధ్యలో చైన్ ఉంటుంది, బ్లాక్ చైన్. ఓకేనా? ఇట్లా. కాబట్టి ఈ మధ్యలో ఏమైనా ప్రాబ్లం ఏర్పడితే ప్రాబ్లం సాల్వ్ చేసినకి ఎవరు వస్తారు? మైనర్స్ వస్తారు. మైనింగ్ చేస్తారు. వాడు సెట్ చేసినందుకు మనకి కొంత గిఫ్ట్ ఇస్తారు. ఎంత ఇస్తారు? 6.25 బిట్కాయిన్స్ ఇస్తారు. ఇట్లా బాక్స్ నిండిపోతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ పంపిన డబ్బు వీటికి ఏడుతానికి గ్యారంటీ లేదు. మధ్యలో ఏమైనా ఆగొచ్చు. ఆగినప్పుడు వీళ్ళు ఎంటర్ అవుతారు. ఎవరు? మైనర్స్ సెట్ చేస్తారు. సెట్ చేసినందుకు మనకి గిఫ్ట్ ఇస్తారు. అప్పుడు 30 ఉండే మెల్లమెల్లగా ఎక్కువైన మైనర్స్ కాబట్టి డిమాండ్ తగ్గుతుంది. మైనర్స్ ఎక్కువైనప్పుడు ఇప్పుడు 6.25 నడుస్తుంది. ఓకేనా? రైట్. బిట్కాయిన్ కెన్ బి డివైడ్ ఇంటూ స్మాలర్ యూనిట్స్ కాల్డ్ సటోషీస్, మేకింగ్ ఇట్ యాక్సెసిబుల్ ఈవెన్. రైట్. కాబట్టి ఇక్కడ దీనికి మనకు
ఇలా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బిట్ కాయిన్ వాల్యూ ఇక్కడ ఇచ్చినామా, ఒక బిట్ కాయిన్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఈరోజు ఒక 50 lakhs వరకు ఉండొచ్చు ఒక బిట్ కాయిన్, 50 lakh రూపీస్ ఒక బిట్ కాయిన్ అన్నప్పుడు అందరూ కొనలేరు కదా. కాబట్టి ఏం చేశారంటే ఈ బిట్ కాయిన్ను 10 crore పార్ట్స్గా విభజించారు. అంటే 100 రూపాయలతో కూడా నువ్వు బిట్ కాయిన్ కొనవచ్చు. ఆ పార్ట్స్ని ఏమంటారంటే సటోషి. ఏమంటారు? సటోషి. 10 crore 1 బిట్ కాయిన్ డివైడ్ ఇంటూ, ఎందుకంటే 1 బిట్ కాయిన్ అనేది 50 lakhs, ఓసారి 60 lakhs అవుతుంది, తెల్లారి 10 లక్షలు అవుతుంది. అందుకే ఆసిలేషన్ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే అన్కంట్రోల్డ్ కదా. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే యూ కెన్ హ్యాండిల్ ఇట్. నీ నాలెడ్జ్తో నువ్వు మేనేజ్ చేయొచ్చు స్టాక్ మార్కెట్లో. నేను ఎగ్జాంపుల్ చెప్పాను, మిస్టర్ ఎవరు స్టాక్ మార్కెట్ గురు ఎవరు అని పేరు బఫెట్, ఆయన డైలీ ఇన్కమ్ 250 crores యావరేజ్ ఒక రోజు ఇన్కమ్ అనేది. బ్రెయిన్ పవర్. వరల్డ్లో ఎన్ని కంపెనీలు వాటి జాతకం మొత్తం వరకు ఆయనకు. ఇలా ఏ కంపెనీ ఐపీఓకి వచ్చింది, కొనాలన్న వద్దా జస్ట్ క్షణం చెప్పేస్తాడు. కొంటే ఓ 10,000 కోట్లు కొనేస్తాడు, సాయంత్రం అమ్మేస్తాడు 1% అని, 100 కోట్లు వస్తాయి అంతే. ఆయన కొనేది అంత మన లెక్క 1 లక్ష 2 లక్షలు కాదు, కొనేస్తాడు 1% అమ్మేస్తాడు. షార్ట్ సెల్లింగ్ అది. సో ఇక్కడ నేనేది అంటే ఈ బిట్ కాయిన్ కాబట్టి అందరు కొనొచ్చు అంటే కొనొచ్చు, నో ప్రాబ్లం, కొనొచ్చు. రైట్, ఇక్కడ అయిందా? నెక్స్ట్ పేజ్ ఇదే కదా. రైట్, ఎందుకు జంప్ అవుతున్నది? షెడ్ దాకింది. రైట్, రైట్. సో మనకు ఇప్పుడు ఈ బిట్ కాయిన్ తయారు చేసిన పేరు తెలిసింది, మిస్టర్ సటోషి నకమోటో. దానికి స్పెసిఫిక్ బాక్స్ ఉంటుంది, బాక్స్లో 21 million ఉంటాయి, అందులో ఇంకా 19 million వరకు ఎస్ అయిపోయినాయి, ఇంకొన్ని ఉన్నాయని చెప్పినాం. ఓకేనా? ఒకటి. రెండవది తర్వాత ఈ దీంట్లో సమస్యలు ఏర్పడ్డప్పుడు మైనర్స్ వస్తారు. ఆ మైనర్స్కి స్పెషల్ టెక్నాలజీ ఉంటుంది, దాని పేరు ASIC, అప్లికేషన్ స్పెసిఫిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. ఓకేనా? అందరి వల్ల అది చాలా కష్టం అది. సో ఓకేనా, అయిపోయిందా? తర్వాత ఇంకా ఇక్కడ ఏముంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు బిట్ కాయిన్ కొనాలి, ఓకేనా? ఇప్పుడు టెస్లా కార్ కొనాలంటే నువ్వు బిట్ కాయిన్తో కొనవచ్చు, ఎందుకంటే మనకి అకౌంట్ ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తారంటే నీ సేవింగ్ అకౌంట్ను వాళ్ళకు ఉపయోగపాల, దాంట్లో డబ్బులు ఉంటాయి. కొన్ని వెబ్సైట్లు ఉంటాయి, ఆ వెబ్సైట్లో కొనాలా. కొన్ని కింద ఇచ్చాను వెబ్సైట్లు ఉన్నాయి, నీకు ఇచ్చాను నేను. రైట్ ముందు వస్తుంది. కాబట్టి వెబ్సైట్లు కొంత మ్యాటర్ జంప్ చేసినట్టు ఎందుకో వెబ్సైట్లు ఇచ్చాను నేను. రైట్, కాబట్టి ఆ వెబ్సైట్లకు మీరు ఎంటర్ అయితే అడుగుతారు మొత్తం A to Z నేమ్ ఎంటర్ చేసుకోవచ్చు, నువ్వు కొనవచ్చు. ఓకేనండి, ఆ విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి రైట్, చైనా డిజిటల్ యువన్ వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఓకేనా? ఫుల్లీ కంట్రోల్ బై చైనా గవర్నమెంట్, సేమ్ ఇండియా లెక్కనే వాళ్ళు తయారు చేస్తున్నారు. కన్క్లూజన్ ఇక్కడ కొంత మ్యాటర్ మిస్ అయిందండి, చూస్తారు ఏంటంటే అక్కడ వెబ్సైట్స్ రాసినాము, ఆ వెబ్సైట్స్ పోతే వాళ్ళు మనం కొనవచ్చు, దాంట్లో ఎంటర్ కావచ్చు, దాంట్లో ప్రాబ్లం లేదు. ఓకేనా? రైట్. సో మొత్తం మీద ఈ బిట్ కాయిన్ విషయానికి వచ్చినట్లయితే రైట్, ఇది అన్కంట్రోల్డ్ కరెన్సీ. ఓకేనా? తర్వాత అప్ స్వింగ్స్ డౌన్ స్వింగ్స్ ఎక్కువగా వస్తుంటాయి. కాబట్టి మన ఇది అన్కంట్రోల్డ్ కాబట్టి సుభాష్ గారు వద్దన్నారు. కాబట్టి సుప్రీంకోర్టు ఏంటంటే వద్దండి నువ్వు ఇవ్వడండి, వాడు ఏదో ఆడుకోని నో ప్రాబ్లం, నష్టంతో సంబంధం చెప్పేసి అయిపోతుంది. అదొక చేంజ్, నో ప్రాబ్లం. ఎందుకోసం అంటే ఇలా ప్రపంచం మొత్తం క్రిప్టో కరెన్సీలో ఉపయోగించిన బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉపయోగించుకుంటాం కదా, కాబట్టి నో ప్రాబ్లం అని చెప్పింది. ఓకేనండి? కాబట్టి ఇప్పుడు బిట్ కాయిన్ కొనాలంటే మనం ఏం చేయాలండి, వెబ్సైట్స్ ఉంటాయి, స్పెషల్ వెబ్సైట్స్. మ్యాటర్ మిస్ అయింది, రాయలేదా? సరే చూద్దాం. ఓకేనా? సో వెబ్సైట్కి వెళ్ళిపోయినప్పుడు మీకు డీటెయిల్స్ అడుగుతుంది, మీ సేవింగ్ అకౌంట్ అని అడుగుతారు, అప్పుడు మీరు కొనవచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే ఏంటంటే అది బాగా అప్ స్వింగ్ డౌన్ స్వింగ్స్ వస్తుంటాయి, ఎందుకంటే ఇంటర్నేషనల్ కదా అది. ఇలా మీరు స్టాక్ మార్కెట్ అంటే మనకు ముంబై స్టాక్ మార్కెట్ ఎట్లా కాదు, ఇంటర్నేషనల్ కాబట్టి అది ఎప్పుడు ఎక్కడేం తెలియదు. ఓకే, ఒక హ్యాక్ అయితే కూడా ప్రాబ్లం అవుతుంది అక్కడ, అదే కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఇది మనం ప్రొహిబిట్ చేసి పడేసినాం. ఓకేనండి? రైట్, చైనా ఈజ్ ఆల్సో ఇంట్రొడ్యూస్డ్. లాస్ట్ ఏంటంటే లాస్ట్ పాయింట్ కన్క్లూజన్. వైల్ cryptocurrencies like Bitcoin, Ethereum operate independently of central banks and are driven by market demand and supply, RBI central bank digital currency offers state controlled కాబట్టి ఆల్టర్నేటివ్. అన్లైక్ cryptocurrencies which are volatile అంటే ఎప్పుడు
మారుతూ ఉంటాయి సబ్జెక్ట్ మార్కెట్ ఫ్లక్చువేషన్స్. సిబిడిసి ఈజ్ ఏ స్టేబుల్ గవర్నమెంట్ బ్యాక్డ్. ఓకేనా, ఆ విషయం అర్థం చేసుకోవాలి. సో మొత్తం మీద ఇట్లా వాళ్ళు క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఈ బిట్ కాయిన్ పైన కూడా ఒక ఐడియా అనేది కొంత 2-3 పేజీలు మిస్ అయినట్టున్నది. కాబట్టి ఆ వెబ్సైట్లు ఇక్కడ లేవు, నేను పెట్టాను. నేను కొంచెం కరెక్షన్ చేసేటప్పుడు చూస్తాను. ఓకేనండి, రైట్. సో కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనకు ఒక పాయింట్ ఏంటంటే క్రిప్టో కరెన్సీ అనేది ఏ టెక్నాలజీ అండి? బ్లాక్ చైన్ ఒకటి. రెండవది దీంట్లో ఫేమస్ ఏంటంటే బిట్ కాయిన్ ఒకటి. దీన్ని తయారు చేసిన వాడు మిస్టర్ సటోషి నకమోటో. ఈయన ఉపయోగించిన టెక్నాలజీ ఎస్హెచ్ఏ ఎంత అండి? 256 ఎస్ ఆల్గరిథం. తర్వాత దీంట్లో ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు మైనర్స్ వస్తారు. మైనర్స్ ఉపయోగించింది చెప్పారు మీకు, ఏఎస్ఐసి అనే టెక్నాలజీ ఉపయోగిస్తుంటారు. వాళ్ళకి గిఫ్ట్గా కూడా 6.25 బిట్ కాయిన్స్ ఇస్తాము. ఈ బాక్స్ నిండిన తర్వాత ఇక కొత్త బిట్ కాయిన్ ఉండవు, ఉన్నాయో కొనాలి, అమ్మాలి. ఎక్కువగా ఉన్నప్పుడు డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు వాల్యూ పెరుగుతుంది. అట్లా విషయం అర్థం చేసుకోవాలి. సో మొత్తం మీద ఇది నమ్మకమైన మార్కెట్ కాదు, ప్లస్ పెద్ద నాలెడ్జ్ కూడా. ఎందుకంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్ అనుకోండి, అన్ని కంపెనీలు తెలిస్తే నువ్వు ఆటోమేటిక్గా లాభాలు వస్తుంటాయి. ఇప్పుడు అట్లా కాదు ఇక్కడ. అందుకోసమే ఇలా ఇది కొన్నప్పుడు అర్థమైందా, కొన్నప్పుడు ఇవి పోయినా నీకు ఇది ఫేస్లో ఫీలింగ్ రావద్దు అంటున్నప్పుడు కొనాలి. చెల్ల పెళ్లి కోసం దాచుకున్న డబ్బులు అర్థమైందా, ఇట్లా చేయకూడదు. అట్లా టైంపాస్ డబ్బే దాంట్లో పెట్టుకోవాలా. ఓకేనండి, రైట్. ఇది ఒక డిజిటల్ కరెన్సీ, క్రిప్టో కరెన్సీ. దీనికి దాదాపు 4500 డిజిటల్ కరెన్సీలు ఉన్నాయి. దాంట్లో ఫేమస్ ఏంటంటే బిట్ కాయిన్, ఎందుకంటే ఫస్ట్ వచ్చింది కాబట్టి. ఓకేనా, రైట్. ఎక్స్ప్లెయిన్ మనీ సప్లై. ఇంతమంది అడిగారు కదా మీరు, ఆ మనీ సప్లై గురించి ఇప్పుడు చెప్పుకుందాం. ఓకే, మనీ సప్లై. మనీ సప్లై refers to the total amount of money available in the economy given by India. Reserve Bank of India monitors, manages money supply tools. ఓకేనా, ఇది విషయం రైట్. ఈ మనీ సప్లై అనేది వాళ్ళు అడిగారు ఏందనేది. ఫస్ట్ దీంట్లో రిజర్వ్ మనీ, ఫస్ట్ వన్ రిజర్వ్ మనీ. ఓకే, ఏంటి రిజర్వ్ మనీ అనేది? దానికి ఒక సూత్రం ఉన్నది. ఏంటిదంటే దీన్ని ఆర్ఓ అనొచ్చు, ఆర్ఎం అనొచ్చు, పవర్ఫుల్ మనీ అనొచ్చు, గవర్నమెంట్ మనీ అనొచ్చు. దీని సూత్రం ఏంటంటే C+OD+CR అనేది ఇక్కడ. దిస్ ఈజ్ M0 ఈజ్ ఈక్వెస్ట్. ఇది ఏందో చూద్దాం ఇక్కడ, రైట్. కాబట్టి ఇక్కడ మనకు ఈ సూత్రంలో సి అంటే ఏంటంటే కరెన్సీ విత్ ద కరెన్సీ ఇన్ సర్క్యులేషన్ విచ్ రెఫర్స్ టు ఫిజికల్ కరెన్సీ నోట్స్. ప్రజల దగ్గర డబ్బును మనం ఏమంటామంటే సి అంటాం. ఓడి అంటే అదర్ డిపాజిట్ విత్ ఆర్బీఐ విచ్ ఇన్క్లూడ్స్ డిపాజిట్ బై ద గవర్నమెంట్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. ఆర్బీఐ దగ్గర నేను ముందే చెప్పాను, ప్రతి సెంట్రల్ గవర్నమెంటు, ప్రతి స్టేట్ గవర్నమెంటు, బ్యాంక్స్ వాళ్ళకు అకౌంట్స్ ఉంటాయి ఇక్కడ ఆర్బీఐ దగ్గర, వాళ్ళ దగ్గర వాళ్ళ డబ్బు. ఓకేనండి. తర్వాత సిఆర్ అంటే బ్యాంకర్స్ డిపాజిట్ విత్ ద ఆర్బీఐ. ఇది ఏందో చూద్దాం ఇక్కడ. కాబట్టి సూత్రం ఏంటండి M0కు, M0 ఈజ్ ఈక్వెస్ట్ C+OD+CR. ఓకేనా. ఇదేంది? కరెన్సీ ఇన్ ద సర్క్యులేషన్, జనం దగ్గర. ఇదేంటిది? ఆర్బీఐ దగ్గర అదర్ డిపాజిట్స్. అదర్ డిపాజిట్స్ అంటే విదేశీ బ్యాంకులు కలిగి ఉండొచ్చు, లేకపోతే ఇండియాలో ఉన్నటువంటి గవర్నమెంట్స్ కలిగి ఉండొచ్చు, అదేందా, లేదు అంటే కంపెనీస్, ఏది క్వసీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, నాబార్డ్ లాంటివి కలిగి ఉండొచ్చు, కేంద్ర ప్రభుత్వం కలిగి ఉండొచ్చు. అందుకే చెప్పా ఇక్కడ విచ్ ఇన్క్లూడ్ డిపాజిట్ బై ద గవర్నమెంట్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కలిగి ఉండొచ్చు. ఇతర తర్వాత సిఆర్ అంటే ప్రతి బ్యాంకు కొంత డబ్బును ఎక్కడ పెట్టాలా? ఆర్బీఐ. కాబట్టి ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాను తీసుకున్నటువంటి డిపాజిట్ లోపల, జనాల దగ్గర డిపాజిట్స్ లోపల దీంట్లో కొంత డబ్బు ఎంత పెట్టారా ఇక్కడ? దీన్ని సిఆర్ అంటే క్యాష్ రిజర్వ్, నగదు నిల్వల నిష్పత్తి. ఓకేనండి. సో దీన్ని ఎన్డిటిఎల్ అంటాం. ఎన్డిటిఎల్ అంటే ఏంటిదండి? నెట్ డిమాండ్ టైం లయబిలిటీస్. ఈ డిపాజిట్లను మనం సేకరిస్తాం కదా జనం దగ్గర నుంచి. ఎన్ని రకాల డిపాజిట్లు? డిమాండ్ డిపాజిట్స్ సేకరిస్తాము, ప్లస్ టైం డిపాజిట్స్. ఈ డిమాండ్ డిపాజిట్ 2 రకాలు, కరెంట్ డిపాజిట్స్ ప్లస్ సేవింగ్ డిపాజిట్స్. టైం డిపాజిట్ 2 రకాలు, రికరింగ్ డిపాజిట్స్ ప్లస్ ఫిక్స్డ్ డిపాజిట్స్. మీరు ఒక 100 కోట్లు కనుక ఇక్కడి నుంచి తీసుకుంటే
దాంట్లో కొంత భాగం ఎక్కడ పెట్టాలి? ఆర్బీఐ పెట్టాలి. మరి ఎన్డిటిఎల్ ఏంటింది? నెట్ డిమాండ్ టైం. మీరు 100 కోట్లు ఫర్ ఎగ్జాంపుల్ 120 crores అని మీరు సంపాదించారు. దాంట్లో పక్క బ్యాంకు దగ్గర నుంచి 20 కోట్లు అప్పు చేశారు. తీసేస్తే ఎంత మిగులుతుంది? 100 కోట్లు. 100 కోట్లలో 4.5 crores ఎంతో వాళ్ళు చెప్తారు. మీరు సిఆర్ఆర్ ఎంత, ఆర్ఆర్ ఎంత, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మారుతుంది కాబట్టి అడగరు. ఓకేనా? రైట్. ఎగ్జాంపుల్ మనం రాయకూడదు ఎందుకంటే మారుతుంది కాబట్టి. ఓకేనండి? కాబట్టి ఈ ఎస్బీఐ సాధించిన డిపాజిట్లో కొంత భాగాన్ని ఎక్కడ పెట్టాలా? ఆర్బీఐ పెట్టాలా. ఇప్పుడు ద్రవ్యోల్బణం ఎక్కువ ఉందనుకోండి, ఈ సిఆర్ఆర్ ఏం చేస్తారు? పెంచుతారు. పెంచితే డబ్బు అంతా ఎక్కడికి వస్తుంది? ఎస్, ఈ సిఆర్ఆర్ ఎందులో ఉంటుందంటే సిఆర్లో ఉంటుంది. కాబట్టి ఈ M0 మనీని పవర్ఫుల్ మనీ ఎందుకన్నామంటే ఈ సిఆర్తో బ్యాంకులను ఇది కంట్రోల్ చేస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కెన్ కంట్రోల్ బ్యాంక్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ M0. వై? బికాజ్ M0 ఈజ్ హ్యావింగ్ సిఆర్ నథింగ్ బట్ క్యాష్ రిజర్వ్ రేషియో, నగదు నిల్వల నిష్పత్తి. అందుకే ద్రవ్య సరఫరాలో వెరీ పవర్ఫుల్ మనీ ఏందండి? ఎందుకు? ఇట్ ఈస్ హ్యావింగ్ సిఆర్, స్టాండ్స్ ఫర్ క్యాష్ రిజర్వ్స్. ఆ క్యాష్ రిజర్వ్స్లో వెరీ పవర్ఫుల్ ఏదంటే సిఆర్ఆర్, క్యాష్ రిజర్వ్ రేషియో. పాయింట్ అర్థమైందా? అది. సో అదే రకంగా ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఎస్ఎల్ఆర్ కూడా మెయింటైన్ చేయాలి, స్టాట్యుటరీ లిక్విడ్ రేషియో. ఇది కూడా ఎన్డిటిఎల్ ఏంటంటే నెట్ డిమాండ్ టైం లయబిలిటీ. ఎందుకనంటే అప్పులు. ఎందుకు? ఈ డిపాజిట్ మళ్ళీ తిరిగి ఇవ్వాలి కదా, వీళ్ళు వాళ్ళ సొంతం కాదు. ఇక్కడ ఏమిటి? పే ద ప్రైమ్ అమౌంట్ అండ్ ఆల్సో ఇంట్రెస్ట్. అందుకే లయబిలిటీ అన్నాం, అప్పులు అవి. పాయింట్ మీకు అర్థమైందా? అది కాన్సెప్ట్. ఇప్పుడు ఈ ఎస్ఎల్ఆర్ అంటే ఏంటంటే ఒక క్యాష్లో కాకుండా క్యాష్లో పెట్టవచ్చు, గోల్డ్లో పెట్టవచ్చు, బాండ్స్లో పెట్టవచ్చు. బాండ్స్ ఆప్షన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఓకేనా? మొత్తం మీద సిఆర్, ఈ రెండు సిఆర్ఏ. సిఆర్ అంటే ఏంటంటే క్యాష్ రిజర్వ్స్, ఐదర్ సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్. పాయింట్ అర్థమైందా? కాబట్టి ఈ రిజర్వ్స్తోని ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులను ఏం చేస్తుంది? కంట్రోల్ చేస్తుంది. అందుకే దీన్ని ఏమన్నా మనం ఇక్కడ ఎస్. కాబట్టి ఇది పవర్ఫుల్ మనీ అంటారు, దీన్ని హై పవర్డ్ మనీ అన్నాము, గవర్నమెంట్ మనీ అన్నాము. ఓకేనా? రిజర్వ్ మనీ అన్నాము. కాబట్టి ద్రవ్య సరఫరాలో మొదటి ద్రవ్య సరఫరా ఏంటండి? M0. M0 ఈజ్ వెరీ పవర్ఫుల్. ఎందుకు? బికాజ్ ఆఫ్ సిఆర్. సిఆర్ అంటే క్యాష్ రిజర్వ్స్. ఓకేనా? కాబట్టి ఇది కాన్సెప్ట్. ఓకేనండి? రైట్. సో ఇప్పుడు మనకు దీంట్లో సి అంటే కరెన్సీ విత్ ద పబ్లిక్ తెలుసు మీకు, కాయిన్స్, నోట్స్. ఓడి లోపల ఏముంటుంది అసలు? ఓపిడి డిపాజిట్స్ ఆఫ్ పోస్ట్ ఎకనామిక్ అవుటర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంక్లూడింగ్ ప్రైమరీ డీలర్స్. అదేంటండి ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. ఇలా నాబార్డ్ ఉంది, ఎగ్జిమ్ ఉంది, ఎన్నో. వాటి అన్నిటి ఖాతాలు ఎక్కడంటే ఆర్బీఐలో ఉంటాయి వాటి. ఓకేనా? బ్యాలెన్స్ ఇన్ ద అకౌంట్స్ ఆఫ్ ఫారెన్ సెంట్రల్ బ్యాంక్స్. సెంట్రల్ బ్యాంక్స్ కూడా వీళ్ళ దగ్గరగా ఉంటాయి. ప్లస్ అకౌంట్స్ ఇంటర్నేషనల్ ఏజెన్సీస్, IMF ఇవన్నీ ఉంటాయి ఇందులో అదర్ డిపాజిట్స్లో. కాబట్టి కాన్సెప్ట్ ఏంటంటే ఇతర ఇన్స్టిట్యూషన్స్ కూడా ఆర్బీఐ దగ్గర ఉండొచ్చు. అందుకే ఓడి అంటాం, అదర్ డిపాజిట్స్. ఇకపోతే నెక్స్ట్ ఇలా సిఆర్ తెలుసు, క్యాష్ రిజర్వ్స్లో సిఆర్ఆర్ ఉండొచ్చు. తర్వాత ఎస్ఎల్ఆర్ సిఆర్లో వెరీ పవర్ఫుల్ ఏంటండి? సిఆర్ఆర్. ఎందుకంటే సిఆర్ఆర్ ఓన్లీ ఇన్ క్యాష్, బట్ ఇక్కడ ఏంది? క్యాష్, గోల్డ్, బాండ్స్. ఇలా ప్రజల దగ్గర నుంచి గోల్డ్ లోన్స్ తీసుకుంటారు, అక్కడ వాళ్ళకు వడ్డీ వస్తుంది కాబట్టి ఎఫెక్ట్. ఇలా బాండ్స్ కూడా అంతే. ఇలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అమ్మే బాండ్స్ కొనుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ టీబీ అంటాం. టీబీ స్టాండ్స్ ఫర్ ట్రెజరీ బిల్స్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు డబ్బులు వస్తున్నప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంబంధించిన బిల్స్ వీళ్ళు ఆర్బీఐ అమ్మేస్తే వీళ్ళు కొనేస్తారు. దాన్ని టీబీ ట్రెజరీ బిల్స్ ముందు వస్తుంది అక్కడ. ఓకేనండి? రైట్. సో మొత్తం మీద ద్రవ్య సరఫరా అనేది మనకు సిలబస్లో ఉంది. దాంట్లో ఫస్ట్ ద్రవ్య సరఫరా ఏంటండి? M0 స్టాండ్స్ ఫర్ C ప్లస్ ఓడి ప్లస్ సిఆర్. సిఆర్ అంటే క్యాష్ రిజర్వ్స్. కాబట్టి M0ను మనం పవర్ఫుల్ మనీ ఎందుకన్నామంటే బికాజ్ ఆఫ్ ప్రజెన్స్ ఆఫ్ సిఆర్. అంటే ఏంది? సిఆర్ఆర్ అండ్ ఎస్ఎల్ఆర్. ఓకేనండి? రైట్. సో ఇకపోతే ఓడి అంటే రకరకాల ఇతర దేశీయ బ్యాంకులు, భారతదేశంలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్, భారతదేశంలో ఉన్న స్టేట్ గవర్నమెంట్లు, వీటన్ని డబ్బులు దాని దగ్గర ఉండవచ్చు. ఓకేనండి? ఎస్. ఇకపోతే నెక్స్ట్ ఇది ఫస్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకేమున్నాయని చూద్దాం. ఓకేనా? రైట్. ఎస్.
ఇది అయిపోయిందా? ఇక్కడికి అయిపోవాలి కదా ఇంకా. ఓడి సరే అయిపోయింది. మనీ సప్లై మెజర్స్. ఫస్ట్ ఇది M1 నారో మనీ. RBI క్లాసిఫైస్ ద మనీ సప్లై ఇంటూ సెవరల్ కేటగిరీస్. M1 ఓకేనండి. సో M1 అంటే చూద్దాం. ఇప్పుడు M0 అయిపోయింది కదా, M1 చూద్దాం. ఏంటిది M1? M1 ఈజ్ ఈక్వల్స్ టు C ప్లస్ OD ప్లస్ DD అంటాం. DD స్టాండ్స్ ఫర్ డిమాండ్ డిపాజిట్స్. ఇవి ఆల్రెడీ వచ్చినాయి కదా, ఇప్పుడు తెలుసు కదా. కరెంట్స్ విత్ ద పబ్లిక్, అదర్ డిపాజిట్స్ విత్ RBI తెలుసు కదా, కొత్తగా వచ్చింది. కాబట్టి M0లో ఏమొచ్చిందండి? CR వచ్చింది. ఓకేనా. ఇది DD. DD మీకు తెలుసు డిమాండ్. కాబట్టి ఒక బ్యాంకు సేకరించే డిపాజిట్లు ఏమండి? రెండు రకాలు, డిమాండ్ డిపాజిట్స్, టైమ్ డిపాజిట్స్. మళ్ళీ ఇందులో ఎన్ని రకాలండి? కరెంట్ డిపాజిట్స్, సేవింగ్ డిపాజిట్. ఇదేంటండి? రికరింగ్ డిపాజిట్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్. ఓకేనండి, రైట్. కాబట్టి M1లో ఏముంటుందంటే ఈ డిమాండ్ డిపాజిట్స్ ఉంటాయి, ఇవి ఉంటాయి, ఇది ఉంటుంది. ఓకేనండి. కాబట్టి డిమాండ్ డిపాజిట్, టైం డిపాజిట్స్లో ఏది పెద్దదంటే టైం డిపాజిట్. ఎందుకంటే పెద్ద మొత్తాలు, చిన్న మొత్తాలు. ఇది చిన్న మొత్తాలు కాబట్టి DD ఉన్నదాన్ని ఏమంటారంటే మనము నారో మనీ అంటాం. ఈ DD కూడా ఉంటే దీన్ని ఏమంటారు? బ్రాడ్ మనీ అంటారు. కాబట్టి ఇది సాంకుచిత ద్రవ్యం, ఇది విశాల ద్రవ్యం. అదేందో చూద్దాం మనం. ఓకేనండి, రైట్. ఇప్పుడు మనకు M0 అయిపోయింది. M0 పవర్ఫుల్ ఉన్నాం, ఎందుకంటే బికాజ్ ఆఫ్ CRR. ఏమండి? CR. ఇప్పుడు M1లో మనం ఉన్నాం. M1 ఏంటో చూద్దాం. ఇక్కడ M1 ఒకసారి అన్నీ అయిపోయిన తర్వాత ఏందనేది ఒకసారి రివైజ్ చేస్తాను, ఈజీగా అయిపోతుంది అక్కడ. ఓకేనా. సో కాబట్టి ఆ కాన్సెప్ట్ ఏందనేది మనకు చూస్తూ పోవాలా. రైట్. ఓకే, ఎక్కడన్నా మనం ఇది ఉంది కదా. ఓకే, ఇదేనా? అంతే కదా. ఎస్. ఓకే, M1. ఎస్. DD తెలుసు, డిమాండ్ డిపాజిట్స్. M1 ఈజ్ ఈక్వల్స్ ఇచ్చాను. M1 ఈజ్ ఈక్వల్స్ ఎస్ C ప్లస్ OD ప్లస్ DD కదా. DD కరెక్ట్ చేస్తాను నేను, ఎందుకంటే చూడలేదు. కాబట్టి ఇక్కడ M0 ఫినిష్. M0 చెప్పండి, C ప్లస్ OD ప్లస్ CR. ఇది అయిపోయింది. తర్వాత M1 ఈజ్ ఈక్వెస్ట్ C ప్లస్ OD ప్లస్ DD. ఓకేనా. DD అని ఇంపార్టెంట్. ఇది వచ్చేసింది. M1 హ్యాజ్ హై వెలాసిటీ, మీనింగ్ ఇట్ చేంజెస్ హ్యాండ్స్ ఫ్రీక్వెంట్లీ. ఈ దీంట్లో రండి, మనకు ఈ రెండు రకాల డిపాజిట్ కదా. ఈ డిపాజిట్స్ లోపల మీకు డిమాండ్ డిపాజిట్స్ను వీళ్ళు వేస్తుంటారు, తీస్తుంటారు. ఇక్కడ దానికి వెలాసిటీ ఎక్కువ. అదే టైం డిపాజిట్స్ ఒకసారి వేస్తే వారం నుంచి 10 years వరకు వేయవచ్చు. ఒకవేళ 20 years అంటే 10 years అది మళ్ళీ రివైజ్ చేయాలా. ఓకేనా. కాబట్టి ఒక్కసారి డిపాజిట్ చేస్తే యూ కాంట్ టేక్ ఇట్ బ్యాక్ ఫర్ ఫిక్స్డ్ పీరియడ్. అందుకే ఇది దీనికి వెలాసిటీ అనేది తక్కువ ఉంటుంది. ఓకేనా. దీని క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది, అందుకే దీన్ని ఏమన్నా మనం బ్రాడ్ మనీ. ఇదేమంటాం? వెలాసిటీ ఎక్కువ ఉంటుంది కానీ క్వాంటిటీ, అందుకే దీన్ని ఏమంటాం? నారో. ఓకేనా. అది సింపుల్గా అర్థమైందా. రైట్. ఇక నెక్స్ట్ M1 తర్వాత M2. M2లో ఏముంటో చూద్దాం. M2 రైట్. M2 ఈజ్ ఈక్వల్స్ టు M1 అంతేనా, ప్లస్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్, పోస్టల్ సేవింగ్స్. ఓకేనా. ఇప్పుడు మనకు ద్రవ్యం విషయంలో, ద్రవ్య సరఫరాలో బ్యాంకులతో పాటు పోస్టులు ఉంటుంది. బట్ బ్యాంక్స్ పోస్టులు కలిస్తే రెండిట్లో ఏది ఇంపార్టెంట్ అండి? పోస్టుల బ్యాంక్సా? బ్యాంక్స్. కాబట్టి పోస్టులు ఉన్న కాడ ఇన్సిగ్నిఫికెంట్, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బ్యాంక్స్ ద్రవ్యం మనకు ఇంపార్టెంట్ కాబట్టి బ్యాంక్స్. కాబట్టి ఈ M2 అనేది ఇన్సిగ్నిఫికెంట్, వి డోంట్ కేర్. వై? బికాస్ పోస్టల్ మనీ సీమ్స్ లెస్సర్, దే డ్యూటీస్ ఆర్ వెరీ డిఫరెంట్, నాట్ క్యాష్. ఓకేనా. కాబట్టి M2ను పట్టించుకోవచ్చు. M3 ఈజ్ ఈక్వెస్ట్ M1 ప్లస్ అంటే ఇది వస్తుంది, ప్లస్ బ్యాంక్స్ అదర్ డిపాజిట్స్. బ్యాంక్స్ అదర్ డిపాజిట్స్ అంటే ఏంటి? అక్కడ TD. ఏంటది? TD. కాబట్టి M3లో ఏమొస్తుంది?
బ్యాంకులకు సంబంధించిన అన్డిప్ వస్తాయి. ఏం డిపాజిట్లు వస్తుంది? డీడీలు వస్తాయి ప్లస్ వస్తాయి. డీడీలో ఏమొస్తుంది మళ్ళీ? కరెంట్ డిపాజిట్ వస్తుంది, చెప్పాలి, సేవింగ్ డిపాజిట్స్. టైం డిపాజిట్ ఏమొస్తుంది? రికరింగ్ డిపాజిట్ వస్తుంది, ఫిక్స్డ్ డిపాజిట్. కాబట్టి బ్యాంకులకు సంబంధించిన మొత్తం డబ్బంతా ఎక్కంటది M3. అందుకే మొత్తం కాబట్టి దీన్ని బ్రాడ్ మనీ అంటారు. M1 ఓన్లీ 50%, బట్ M3 100%. కాబట్టి M1 ఏమంటాం నారో, M3 ఏమంటాం బ్రాడ్. అది కాన్సెప్ట్. ఇది ఇప్పుడు దాదాపు 35 lakh crores అని చెప్పాను నేను. ఓకేనా? రైట్. 2014లో 15 lakh crores ఉంటే ఇప్పుడు అయిపోయిందండి. M4లో ఏమొస్తుందంటే M3 ప్లస్ ఆల్ పోస్టల్. చూడండి ఇక్కడ ఆల్ పోస్టల్ ఎంత వచ్చింది? సేవింగ్స్ వచ్చింది కదా పోస్టల్, ఇక్కడ ఓన్లీ సేవింగ్స్. ఇక్కడ ఏమొస్తుంది? ఫిక్స్డ్ వస్తుంది, ఫిక్స్డ్. కాబట్టి M4లో ఏమున్నది? పోస్టల్ ఉన్నది. M2లో ఏమున్నది? పోస్ట్ ఉన్నది. అది ఇన్సిగ్నిఫికెంట్. మనకు కావాల్సింది బ్యాంక్స్ అన్నప్పుడు ఏంటిది? M1 M3. తర్వాత బ్యాంకులో నియంత్రించే మనీ ఏంటిది? M0 ఇస్ ద పవర్ఫుల్ మనీ. కాబట్టి M0 అనేది బ్యాంకులో నియంత్రిస్తుంది. M1లో నారో ఉంటుంది, వెలాసిటీ ఎక్కువగా ఉంటుంది, ప్లస్ డీడీస్ ఉంటాయి. అదే M3లో బ్రాడ్ మనీ ఉంటుంది. డీడీ ఉంటుంది, టీడీ ఉంటుంది, దాన్ని బ్రాడ్ మనీ అంటారు. వెలాసిటీ మాత్రం తక్కువ ఉంటుంది. ఓకేనా? M4 M2లో పోస్టల్ వస్తుంది. పోస్టల్లో సేవింగ్స్ ఈడ్ వస్తుంది, సేవింగ్స్తో పాటు ఫిక్స్డ్ వస్తుంది. ఇట్లా మనకు ఈ ఎన్ని 1 2 3 4 5 రకాలు. ఏదైనా కానీ మనం ధనమని చెప్తున్నా, కన్ఫ్యూజ్ కాకూడదు. కాబట్టి ఇలాంటివి ఏం చేస్తామంటే ఇవన్నీ టెక్నికల్గా ఈ మనీ కానీ బ్యాంకింగ్ కానీ ట్యాక్సెస్ ఇప్పుడు నడుస్తుంది, ట్యాక్సెస్ కానీ ఇవన్నీ అంటే ఈజీ అన్నమాట. దానికి కరెక్ట్గా మనకు ఐడియా ఉంటే దాన్ని మనం రాసిపడేయచ్చు. ఓకేనా? రైట్. కాబట్టి ఇప్పుడు 5 రకాల మనీ పూర్తి అయిపోయింది. ఓకేనండి? రైట్. కాబట్టి M2 M3లో M4లో ఏముంటుందండి? పోస్టులు ఉంటుంది. ఇప్పుడు M1 M2 M3 M4లో ఎక్కువ ద్రవ్యం ఉండేది ఏంటిది? M4లో. ఎందుకోసం అంటే అలా బ్యాంక్స్ వస్తాయి, పోస్టులు వస్తాయి. కాబట్టి క్వాంటిటీ విషయంలో M4 గ్రేటర్ దాన్ M3 గ్రేటర్ దాన్ M2 గ్రేటర్ దాన్ M1. ఓన్లీ బ్యాంకులు అయితే M3 గ్రేటర్ దాన్ M1. అదే ఈ M1 M3 వెరీ ఇంపార్టెంట్. దీంట్లో వెలాసిటీ ఎందులో ఎక్కువ ఉందండి? M1లో. క్వాంటిటీ ఎందులో ఎక్కువ ఉందండి? M3లో. దేన్ని బ్రాడ్ మనీ అంటారండి? M3ని. దేన్ని నారో మనీ అంటారండి? M1. దేన్ని పవర్ఫుల్ మనీ అంటారండి? M0. బ్యాంకులో నియంత్రించే మనీ ఏంటండి? M0లో ఏముంటుందండి? సిఆర్ అంటే క్యాష్ రిజర్వ్స్. అవి CRR అండ్ SLR. పాయింట్ మీకు అర్థమైందా? అది కాన్సెప్ట్. ఇది ద్రవ్య సరఫరా. ఆ తర్వాత నెక్స్ట్ దీని తర్వాత న్యూ మోనటరీ అగ్రిగేట్స్ వచ్చింది. ఓన్లీ బ్యాంకులకు సంబంధించిన సమాచారం మాత్రం ఉంటుంది. ఇందులో ఈ M1 M2 M3 M4లో బ్యాంకులు ప్లస్ పోస్టల్ 2 వస్తాయి. రాసేటప్పుడు M1 M2లో M1 వస్తుంది, కానీ M3లో M2 రాదు. చూసుకోవాలి. ఇది ఇందులో వచ్చింది కదా, ఇందులో వచ్చింది కానీ పెట్టవద్దు. ఎందుకు? M3 అనేది ఎక్స్క్లూజివ్లీ బ్యాంక్స్, కాబట్టి పోస్టల్ అనేది రాదు. కాబట్టి ఈ M2 M1 వస్తుంది, M3లో M2 రాదు, డైరెక్ట్ M1 వస్తుంది. కానీ M4లో M3 వస్తుంది. కాబట్టి దీన్ని డిఫరెన్షియేషన్ కోసం ఏంటండి? M2 M4లో పోస్టల్ కనిపిస్తుంది, M1 M3లో బ్యాంక్స్ మాత్రమే కనిపిస్తాయి. తర్వాత బ్యాంకులు నియంత్రించే డబ్బు ఎందులో వస్తుంది? ఎస్. ఓకేనా? రైట్. ఇప్పుడు మనకు ద్రవ్య సరఫరాలో M0 అంటే ఏంది, M1 అంటే ఏంది, M2 అంటే ఏంది, M3 అంటే ఏంది, M4 ఏంది తెలిసిపోయింది. ఓకేనండి? రైట్. ఇక్కడ కాన్సెప్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ మనకు రైట్ ఫర్ ఎగ్జాంపుల్ M3/M0 అని మనీ మల్టిప్లైయర్ అంటారు. ఇక్కడ M3 అంటే మొత్తం ద్రవ్యం. ఇదేంటిది? RBI దగ్గర పెట్టినాం మేము. ఫర్ ఎగ్జాంపుల్ 100 కోట్లు ఉన్నది, RBI దగ్గర 10 కోట్లు పెట్టారు. ఎంత వస్తుంది ఇక్కడ? 10. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనీ మల్టిప్లైయర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 100 కోట్లు ఉన్నది, మొత్తం 5 కోట్లు పెట్టారు మీరు RBI దగ్గర, ఇక్కడ ఎంత వస్తుంది? 20. అంటే మనీ మల్టిప్లైయర్ ఏమవుతుంది? పెరుగుతుంది. అంటే ఎక్కువ డబ్బు జనాలకు పోతుంది.
ఆర్బీఐ దగ్గర పెట్టేది తగ్గితే జనాలకి ఇచ్చే డబ్బు పెరుగుతుంది. అది కాన్సెప్ట్. కాబట్టి ఎంఎం ఇంక్రీజెస్ బికాజ్ వీఆర్ కీపింగ్ లెస్ అమౌంట్ ఆఫ్ మనీ విత్ ద ఆర్బీఐ. కాబట్టి ఇక్కడ M0 తగ్గింది, ఎంఎం పెరిగింది. M0 ఏమైంది? ఎంఎం అయింది, పెరిగింది. కాబట్టి మీరు ఎక్కువ రుణాలు ఇవ్వాలి, బ్యాంకుల దగ్గర డబ్బులు ఎక్కువ ఉండాలి అంటే ఆర్బీఐ దగ్గర పెట్టేది తగ్గాలి. ఏంది ఆర్బీఐ దగ్గర పెట్టేది? M0. కాబట్టి M0 తగ్గితే ఎంఎం పెరుగుతుంది కాన్సెప్ట్. కాబట్టి 1991 కంటే ముందు ఈ M0 అనేది ఎక్కువగా ఉండేది. దానివల్ల బ్యాంకుల దగ్గర డబ్బులు తక్కువ ఉండేది, రుణాలు కూడా తక్కువ ఇచ్చేది. ఇక్కడ ఏం చేసిన నరసింహన్ చేసినంటే, ఇది కాదు బాబు, అట్లా చేయకూడదు. మీరు తక్కువ డబ్బులు ఆర్బీఐ పెట్టేస్తే ఎక్కువ డబ్బులు బ్యాంకుల దగ్గర ఉంటే లోన్లు ఇస్తారు. సిఆర్ఆర్ అనేది ఇక్కడ 3 to 15% ఉంటే 15లో ఉండేది సిఆర్ఆర్. వీళ్ళు సంపాదించిన 100 కోట్లు 15 కోట్లు పెట్టేది. ఈయన చెప్పడం వల్ల ఇప్పుడు తగ్గిపోయింది, 4.5 ఇట్లా నడుస్తూ ఉంటుంది. అది అదేనా? రైట్. ఎస్ఎల్ఆర్ అనేది 40 వరకు ఉండేది, ఈయన వల్ల అది 18 అట్లా 7 అట్లా ఉంటుంది. కాబట్టి బ్యాంకుల దగ్గర డబ్బులు ఎక్కువ ఉండాలంటే M0 ఏం కావాలి? తక్కువ ఉండాలి. కాబట్టి ఇప్పుడు M0 10 to 5 ఏమైంది? తగ్గింది. ఎంఎం ఏమైంది? ఎంఎం అంటే లోన్స్. పాయింట్ మీకు అర్థమైందా? అది కాన్సెప్ట్. కాబట్టి M0 డిక్రీజెస్, డిక్లైనింగ్. ఎంఎం ఎంఎం అంటే క్రెడిట్ క్రియేషన్, అంటే లోన్లు ఇవ్వడం. పాయింట్ అర్థమైందా? అది కాన్సెప్ట్. కాబట్టి బ్యాంకింగ్లో వచ్చిన మార్పుల్లో నరసింహన్ చెప్పిందంటే, బాబు మీరు బ్యాంకు దగ్గర తక్కువ పెట్టండి, ఆర్బీఐ దగ్గర మీ దగ్గర ఎక్కువ ఉంచుకోవాలని చెప్పేశారు. ఓకేనండి? రైట్. ఇప్పుడు ఇది వచ్చేస్తుంది మీకు. రైట్, తీసేద్దాం. నెక్స్ట్ మీకు ఈ సిరీస్లో M1, M2, M3, M4లో పోస్టులు ఉంది, ప్లస్ ఏముందండి, బ్యాంక్స్ ఉన్నాయి. అలా కాకుండా ఎక్స్క్లూజివ్లీ బ్యాంక్ సంబంధించిన డబ్బును చెప్పేదే న్యూ మోనిటరీ ఎస్. చూద్దాం ఇక్కడ ఇది. ఓకే, M4 వరకు అయిపోయి తీసేద్దామా. ఇప్పుడు న్యూ మానిటరీ అగ్రిగేట్స్ ఏమున్నది ఇక్కడ? ఓకే, సో ఆన్ ద రికమెండేషన్ of IB Reddy committee, new monetary aggregates were introduced to better reflect the money supply in the banking sector. Postal లేదు ఇక్కడ, ఓన్లీ బ్యాంక్స్. ఏంటట? NM0. This represents base money or reserve money including currency in circulation, banker deposits with RBI. రైట్, మన ఇలా M0 వచ్చింది కాబట్టి అక్కడ వచ్చింది. M0 C ప్లస్ OD ప్లస్ CR. ఓకేనా? రైట్, పక్క బిడ్డ. NM1లో మేజర్ సిమిలర్ టు M1. M1 ఏమిటో? C ప్లస్ OD ప్లస్ DD. అందుకే NM1. M0 ఇక్కడ వస్తుంది, M2లో NM2లో రైట్ ఇన్క్లూడ్స్ NM1 అంటే ఇక్కడ పోస్టల్, అది ఇక్కడ పోస్టల్ ఉండదు. ఇక్కడ నేను ముందు చెప్పాను, ఈ న్యూ మానిటరీ అగ్రిగేట్స్ లోపల పోస్టులు పక్కా పెట్టేసి ఎక్స్క్లూజివ్లీ బ్యాంక్ సంబంధించి ఉంటుంది. కాబట్టి NM1లో M1 వచ్చింది కానీ M2 రాలే. ఎందుకంటే M2లో ఏమున్నది? పోస్టల్ ఉన్నది. పైన అర్థమైందా? అది ఇన్క్లూడ్స్ నారో మనీ చెప్పినాను. NM2 లోపల దిస్ ఇన్క్లూడ్స్ NM1 ప్లస్ షార్ట్ టర్మ్ ఫిక్స్డ్ డిపాజిట్స్. ఓకేనండి? కాబట్టి షార్ట్ టర్మ్ డిపాజిట్స్ రెండు రకాలు, షార్ట్ టర్మ్ ఉంటుంది, లాంగ్ టర్మ్. ఇది షార్ట్ టర్మ్ వస్తుంది. M3లో ఏమొస్తుంది? లాంగ్ టర్మ్ డిపాజిట్స్. అయిపోయి మొత్తం డబ్బులు. కాబట్టి ఇక్కడ కాన్సెప్ట్లో ఈ న్యూ మానిటరీ అగ్రిగేట్స్ లోపల టోటల్ ఎక్స్క్లూజివ్లీ బ్యాంకింగ్. ఇది పక్క పెట్టండి, M0 పక్క పెట్టండి, ఎందుకంటే అది మామూలుగా ఇది పవర్ఫుల్ మనగా పక్క పెట్టండి. ఈ మూడు చూడండి, NM1, NM2, NM3. NM1లో ఏమొస్తుంది? M1 వస్తుంది. M1 ఈజ్గా C ప్లస్ OD ప్లస్ DD కదా, అంతేనా? NM2లో వస్తుంది, NM1 వస్తుంది, ఇక్కడికి వస్తుంది NM1 అంటే ఏమొస్తుంది? DD వస్తుంది. DDతో పాటు ఏమొస్తుంది? ఇక్కడ షార్ట్ టర్మ్ ఫిక్స్డ్ డిపాజిట్స్. ఇక్కడ ఫిక్స్డ్ డిపాజిట్స్లో షార్ట్ టర్మ్ వస్తుంది. ఓకేనా? NM3లో వస్తుంది, NM2 వస్తుంది, NM2 ప్లస్ ఫిక్స్డ్ డిపాజిట్లో అన్నీ వచ్చేస్తాయి ఇట్లా. కాబట్టి మొత్తం మీద మీకు ఈ న్యూ మానిటరీ అగ్రిగేట్స్లో ఏమొస్తుంది? ఎక్స్క్లూజివ్లీ బ్యాంక్ సంబంధించింది వచ్చింది.
కాబట్టి ఇక్కడ కాన్సెప్ట్లో నో పోస్టల్ మనీ. ఇది ఎవరి రికమెండేషన్ వల్ల? వైవి రెడ్డి రికమెండేషన్ వల్ల. కాబట్టి NM1లో M1 వస్తుంది, సూత్రం చెప్పాను. NM2లో NM1 వచ్చి DD వచ్చి TD కూడా వస్తుంది. TDలో షార్ట్ టర్మ్ వస్తుంది, మళ్ళీ TDలో లాంగ్ టర్మ్ వస్తుంది. కానీ మొత్తం మీద ఏమొస్తుంది? ఓన్లీ బ్యాంకింగ్ వస్తుంది, నో పోస్టల్. పాయింట్ అర్థమైందండి? అది ఇది ద్రవ్య సరఫరా రాసింది కాబట్టి వాళ్ళు క్వశ్చన్ అడిగితే ఇదంతా రాయాల్సి వస్తుంది. కాకపోతే మనం ముందే గట్టిగా ప్రిపేర్ అయి ఉంటే క్షణాల్లో డిస్ప్లే చేసి పెట్టవచ్చు. ఎందుకోసం అంటే మనకు టైం వెరీ ఇంపార్టెంట్ కాబట్టి మనం దాని గురించి అది చాలా స్పీడ్గా పరిగెత్తాలి, ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది అక్కడ. ఓకేనండి? రైట్. కాబట్టి ద్రవ్య సరఫరాలో M0 అయిపోయింది, M1 అయిపోయింది, M2 అయిపోయింది, M3 అయిపోయింది, M4 అయిపోయింది. న్యూ మోనటరీ అగ్రిగేట్స్ లోపల ఎక్స్క్లూజివ్లీ బ్యాంక్స్ కాబట్టి NM0 పవర్ఫుల్ మనీ అయిపోయింది, NM1, NM2, NM3. ఈ NM1 ఈ దీంట్లో మైక్రో నేరో మనీ వస్తుంది, దీంట్లో 2 బ్రాడ్ వస్తుంది. ఎందుకోసం ఫిక్స్డ్ డిపాజిట్లో కూడా తక్కువ షార్ట్ టర్మ్ ఉంటాయి, లాంగ్ టర్మ్ ఉంటుంది. అట్లా అందుకే 2 తీసుకున్నాం. అంటే ఇది TD, ఇది కూడా TD. ఓకేనా? కాకపోతే 5 ఏంటిది షార్ట్ పీరియడ్, ఏంటిది లాంగ్ పీరియడ్. మొత్తం మీద ఎక్స్క్లూజివ్లీ టోటల్లీ బ్యాంకింగ్, నో పోస్టల్. బయట అర్థమైందా? రైట్. కాబట్టి మీకున్నటువంటి M1, M2, M3, M4లో బ్యాంక్ ప్లస్ పోస్టల్. ఇకపోతే NM1, NM2, NM3లో ఓన్లీ బ్యాంక్స్, నో పోస్టల్. ఇకపోతే నెక్స్ట్ ఇంకో రకం ఉంది, దాంతో మనకు ఇది అయిపోతుంది. ఏందబ్బా చూద్దాం. ఓకే, ఇదే కదా ఇప్పుడు అది కింద అయిపోయింది. అది ఇదే కదా, ఇది తీసుకుందామా? లిక్విడ్ అగ్రిగేట్స్. ఇది లాస్ట్ 3వ రకం. ఇగో లిక్విడ్ అగ్రిగేట్స్. ఓకేనా? లిక్విడ్ అగ్రిగేట్స్ ఏంటంటే దీంట్లో అన్నీ వస్తాయి. ఇక అన్నీ అంటే దేశంలోనే మొత్తం వచ్చేస్తాయి. నాబార్డ్ వస్తుంది, నాన్ బ్యాంక్ అందరివి వస్తాయి. కాబట్టి ఈ లిక్విడ్ అగ్రిగేట్స్ లోపల ఇది కూడా సేమ్ వైవిరెడ్డి సూచనల మేరకే, కాకపోతే అన్ని రకాలుగా వస్తుంది. చూడండి ఇక్కడ. రైట్. L1, L2, 3. L1లో L1 ఈజ్ అ సమ్ ఆఫ్ NM3. NM3 అంటే బ్యాంకులకు సంబంధించిన మొత్తం డబ్బు. ఓకేనా? ప్లస్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్, పోస్ట్లో వచ్చేసింది. L2లో L1 5 వచ్చింది, అంటే బ్యాంకులు వచ్చినాయి, పోస్ట్ ఆఫీస్ ప్లస్ వచ్చింది. ఓకే. టర్మ్ డిపాజిట్స్, బారోయింగ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే నాబార్డ్ లాంటిది, ఎగ్జిమ్ లాంటివి ఉంటాయి కదా, ఇవన్నీ బ్యాంక్స్, ఇవన్నీ వచ్చేస్తాయి. అండ్ సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్స్ ఇష్యూడ్ బై దీస్ ఇన్స్టిట్యూషన్స్. ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా CDలు, CPలను 2 చేసింది. బ్యాంకులను కాపాడేందుకు సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్స్ అని ఇస్తుంది. ఎప్పుడైనా వీళ్ళు సమస్యలు ఉన్నప్పుడు వీటిని అమ్ముకోవచ్చు. తర్వాత లిస్టెడ్ కంపెనీస్ CP, కమర్షియల్ పేపర్స్, బ్యాంక్స్ కోసం ఏమి ఇచ్చింది? ఈ 2 1989లో ఇచ్చింది. బాబు, బ్యాంకులు మీరు ఏమైనా ఇబ్బందులు ఉన్నప్పుడు యూ నీడ్ టు యూజ్ మై సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్స్, సేఫ్ కోసం దగ్గర పెట్టుకోండి. రీసోర్స్ క్రంచ్ ఉన్నప్పుడు, డబ్బులు లేనప్పుడు మీరు వీటిని ఉపయోగించుకోండి. తర్వాత లిస్టెడ్ కంపెనీస్ అంటే స్టాక్ మార్కెట్ లిస్ట్ అయిన కంపెనీల కోసం CPలు ఇచ్చేసింది. మీకేమైనా డబ్బులు ప్రాబ్లం ఉంటే వీటిని నమ్ముకోండి. కాబట్టి ఇవి కూడా ఇక్కడ వస్తాయి. అందుకే అదేందా? రైట్. L2లో ఏమొస్తుంది? L1 అంటే 5 వస్తుంది, డిపాజిట్స్, బారోయింగ్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్స్ ఇక్కడ. ఓకేనా? అది కాన్సెప్ట్. కాబట్టి బ్యాంకులు సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్యల నుంచి బయటపడడానికి కొన్ని పేపర్లు ఇచ్చి ఉంటుంది. ఎవరిస్తారు? RBI ఇస్తుంది. వాటి పేరేం పేరండి? సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్స్. 25 lakhs వరకు వాళ్ళు తెచ్చుకోవచ్చు, బయట చూపెట్టగానే ఇస్తారు. ఎందుకంటే అవి ఇచ్చింది ఎవరు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అట్లే లిస్టెడ్ కంపెనీస్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఒక స్టాక్ మార్కెట్ లిస్ట్ అయింది అంటే అది వ్యాలిడ్ కంపెనీ. సెబీ వాళ్ళు ఒకటి ఇవ్వరు, ముందు అప్లై చేసుకోవాలి. చేసిన తర్వాత ఇది కరెక్ట్ కంపెనీయా కాదా చూస్తారు. ఎందుకంటే ఆ కంపెనీ మంచిది అన్నప్పుడు, దానివల్ల వస్తూత్పత్తి అయినప్పుడు అది ఎకానమీకి సపోర్ట్ చేస్తుంది. కాబట్టి అవి సమస్యలు ఉన్నప్పుడు కాపాడాలి. కాబట్టి వాటి కోసం ఇచ్చిన మనం సెబీ కమర్షియల్ పేపర్స్, వాణిజ్య పత్రాలు. ఓకేనా? రైట్. సరే, ఇక్కడ కాన్సెప్ట్ అది CD. ఓకేనా? రైట్. అయిపోయింది. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ వచ్చినాయి, పోస్టులు వచ్చేసింది, ప్లస్ బ్యాంక్స్ వచ్చినాయి. L3 దిస్ ఈజ్ ద సమ్. L2 ఇక్కడ వచ్చేసింది పబ్లిక్ డిపాజిట్స్ ఆఫ్
నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్. ఇవాళ నాన్ బ్యాంకింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సూరెన్స్ ఉంది. ఇన్సూరెన్స్ అనేది ఎన్బిఎఫ్సి, అది బ్యాంక్ కాదు. దే ఆర్ నాట్ హ్యావింగ్ బ్యాంకింగ్ లైసెన్స్, హవెవర్ దే కెన్ డూ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. కాబట్టి బ్యాంకింగ్ లైసెన్స్ లేకుండా బ్యాంకు డ్యూటీ చేసే వాటిని ఏమంటాం మనం? ఎన్బి, నాన్ బ్యాంకింగ్, బ్యాంకేతర విత్త సంస్థలు. చోళమండలం ఫైనాన్స్, చిట్ ఫండ్ కంపెనీస్, నిధి కంపెనీస్. ఓకే. సో తర్వాత ఇప్పుడు హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్, నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఉంటుంది, నాబార్డ్ ఉంటుంది. ఇవన్నీ ఏంటి అంటే ఇవన్నీ రైట్. సో కాబట్టి ఇలా స్టాక్ మార్కెట్ ఉంటుంది, అర్థమైందా? సో అవి నాన్ బ్యాంకింగ్. ఇట్లా బ్యాంక్ లైసెన్స్ లేకుండా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేసే సంస్థలు ఏమంటాం? బ్యాంకేతర విత్త సంస్థలు, ఎన్బిఎఫ్సి, నాన్ బ్యాంకింగ్. ఎస్, చూడండి ఇక్కడ. కాబట్టి ఇప్పుడు దీంట్లో ఏమర్థమైంది? బ్యాంకులు వచ్చినాయి, పోస్టులు వచ్చేసింది, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ వచ్చినాయి, ప్లస్ ఎన్బిఎఫ్సీలు కూడా వచ్చినాయి. అర్థమైందా? కాబట్టి ఇక్కడ కాన్సెప్ట్లో మనం చూసినట్లయితే ఇలా M0 అనేది వెరీ పవర్ఫుల్ మనీ. ఎందుకోసం? దీంట్లో సిఆర్ఆర్ అండ్ ఎస్ఎల్ఆర్ ఉంటాయి. M1లో ఏముంటుంది? డిడి ఉంటుంది. M2లో ఏముంటుంది? డిడి ప్లస్ పోస్ట్ ఉంటుంది. M3లో ఏముంటుంది? బ్యాంకులో డిడి ఉంటుంది ప్లస్ టీడీ ఉంటుంది. M4లో ఏముంటుంది? బ్యాంక్ ప్లస్ పోస్టులు అన్నీ ఉంటాయి. ఓకేనా? ఆ తర్వాత నెక్స్ట్ ఎక్స్క్లూజివ్లీ బ్యాంకింగ్లో ఏం పెట్టినా మనము? ఎక్స్క్లూజివ్ బ్యాంకింగ్ లోపల NM1, NM2, ఓకేనా, NM3, ఇవి ఎక్స్క్లూజివ్లీ బ్యాంకింగ్. ఇక్కడ ఏంది? బ్యాంక్ ప్లస్ పోస్టల్. ఈ L1, L2, L3 లోపల బ్యాంక్ ప్లస్ పోస్టల్ ప్లస్ నేషనల్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ప్లస్ నేషనల్, ఇది నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్. ఎస్, ఇది కాన్సెప్ట్. కాబట్టి ఈ 3 రకాల ద్రవ్య సరఫరాల గురించి మనం ముందే చూసుకొని దాన్ని మనం డిస్ప్లే చేసే విధంగా ఉండాలి. ఓకేనండి? రైట్. ఎందుకోసం అంటే ఈజీ ప్రాసెస్ ఇది. ఓకేనా? కన్ఫ్యూజ్ కాకుండా చూసుకోవాలి అక్కడ. ఓకేనండి? అందుకోసం మనం ఇక్కడ ఏం చేసినాం? ఇక్కడ L1లో ఏం చేసినామంటే NM3 అంటే బ్యాంకులు మొత్తం వచ్చినాయి, ప్లస్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్ వచ్చేసింది. ఎక్స్క్లూడింగ్ నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్స్, అదేంటంటే రైతు, ఇది మామూలుగా మనం సేవింగ్ కోసం అప్పుడప్పుడు బ్యాంక్ RBI చేస్తూ ఉంటుంది, జనాలు కొంటుంటారు, అది సేవింగ్స్. కాకుండా మిగతాయి. నెక్స్ట్ L2, L2లో L1 వచ్చింది అంటే బ్యాంకులు వచ్చినవి, పోస్టులు వచ్చింది, ప్లస్ టర్మ్ డిపాజిట్స్, బారోయింగ్స్ ఆఫ్ ఫైనాన్స్. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ డిమాండ్ డిపాజిట్ వచ్చింది కాబట్టి ఇక్కడ వచ్చేసింది. ఓకేనా? ప్లస్ సర్టిఫికేట్ డిపాజిట్స్ ఎందుకు చెప్పాను ఏంటి? L3 లోపల L2 వచ్చింది, బ్యాంకులు వచ్చింది, పోస్టులు వచ్చింది. ఓకేనా? ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ వచ్చినాయి, ప్లస్ NBFCలు వచ్చినాయి. ఓకేనా? కాబట్టి L1లో ఏమున్నాయండి? బ్యాంకులు ఉన్నాయి, పోస్ట్ ఆఫీస్ ఉంది. L2లో ఏమున్నాయండి? బ్యాంకులు ఉన్నాయి, పోస్ట్ ఆఫీస్ ఉన్నాయి. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాబార్డ్ ఉంది, నాబార్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జిమ్ బ్యాంక్ ఉంది, ఎగ్జిమ్ బ్యాంక్. ఫర్ ఎగ్జాంపుల్ సిడిబి ఉంది, సిడిబి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ NHB, నేషనల్ హౌసింగ్ బ్యాంక్. ఇవన్నీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. ఇవి కూడా ఇందులో వచ్చేసినాయి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అంటే. ఓకేనా? తర్వాత ఏమొచ్చిన లాస్ట్ ఇక్కడ NBFCలు కూడా వచ్చినాయి. దాదాపు NBFCలు ఇండియా లోపల ఒక 10,000 దాకా ఉన్నాయి, 10,000 దాకా ఉన్నాయి. ఓకేనా? రైట్. అవి కొన్ని హౌసింగ్ కోసం ఫైనాన్స్ ఇస్తుంటాయి, అదే స్టాక్ మార్కెట్లో స్టాక్ మార్కెట్ నిర్వహిస్తుంటాయి, ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటాయి. ఓకేనండి? ఇట్లా రకరకాల డ్యూటీ చేస్తుంటాయి. బట్ దే ఆర్ ఎన్రోల్డ్ విత్ ద RBI, బట్ దే ఆర్ నాట్ హ్యావింగ్ బ్యాంకింగ్ లైసెన్స్. ఓకేనా? ఇది కాన్సెప్ట్. ఓకేనండి? ఇట్లా మొత్తం ద్రవ్య సరఫరా చెప్పేదండి L సిరీస్, ఓన్లీ బ్యాంక్ చెప్పేది NM1 సిరీస్, బ్యాంక్ పోస్ట్ చెప్పేది ఇది. ఇక్కడ CR అనేది ఏంటండి? M0. అదేదా 1, 2, 3, 4 వీటి జస్ట్ మీరు చూసేసి క్షణాలు రాసే విధంగా చేసుకోవాలి. ఓకేనండి? రైట్. The money supply in India categorized into various measures, each serving a specific purpose, monitoring and managing well said. Okay, right. So okay, 6th question ఒకటి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. 6th question దాంట్లో ఏంటంటే 6th question ఏమున్నది? What do you mean by black money and what measures have been taken by the government to address it? నల్ల ద్రవ్యం గురించి చూద్దాం. ఓకేనా? జస్ట్ 5 minutes అయిపోతుంది. Refers to income health that is not declared to tax authorities, it is often hidden legal scrutiny, it can rise from illegal activities. ఓకేనండి? కాబట్టి అది బ్లాక్ మనీ.
అంటే ఏం లేదు, పన్ను చెల్లించని ద్రవ్యాన్ని మనం ఎస్ అంటాం. ఓకేనండి, రైట్. ఓకే, మెజర్స్ టేకన్ బై ద గవర్నమెంట్ ఏం తీసుకుంది అనేది చూద్దాం. ఓకేనా, బ్లాక్ మనీ పైన ఏం తీసుకున్నది జస్ట్ మీరు ఇది చూసి ఉండొచ్చు, ఈజీ అయిపోతుంది. ఫస్ట్ ఏం చేశారంటే ఇది స్వచ్ఛంద ఆదాయ వెళ్ళు పథకం, దీన్ని ఇంగ్లీష్లో వాలంటరీ డిస్క్లోజర్ ఇన్కమ్ స్కీమ్ అంటాం. 1950లో స్టార్ట్ చేశారు. మీరు దీంట్లో 100 రూపాయల బ్లాక్ మనీ తీసుకెళ్తే దీంట్లో వీళ్ళు 33% ట్యాక్స్ తీసేసుకొని మిగిలిన డబ్బు 67 అది ఉంది కదా, దీన్ని వైట్ చేసి పడేస్తారు. సో వాలంటరీ డిస్క్లోజర్ ఇన్కమ్ స్కీమ్. ఇక్కడ నువ్వే వాలంటరీ పోవాలి, సార్ ఇట్లా 100 కోట్ల దగ్గర బ్లాక్ మనీ, నో ప్రాబ్లం బాస్, అది దాంట్లో 33 తీసుకుంటా, మిగతా నువ్వు తీసేసుకో, అది వైట్ అవుతుంది. ఇట్లా ఫస్ట్ స్కీమ్ చెప్పారు. ఆబ్జెక్టివ్ టు ప్రొవైడ్ ఆపర్చునిటీ ఫర్ ఇండివిజువల్స్ టు డిస్క్లోజ్ ప్రీవియస్లీ అన్అకౌంటెడ్ వెల్త్. ఓకే, అయిపోయింది కదా డీటెయిల్స్. ట్యాక్స్ పేయర్స్ హూ డిక్లేర్డ్ దేర్ బ్లాక్ మనీ వర్ రిక్వైర్డ్ టు పే ట్యాక్స్ ఎట్ హౌ మచ్ 33%. ఓకేనా, రైట్. ద డిక్లేర్డ్ బ్లాక్ మనీ వాజ్ దెన్ కన్వర్టెడ్ టు వైట్ మనీ, మిగిలింది వైట్ అవుతుంది. ఇది ఫస్ట్ అవుట్కమ్. ద స్కీమ్ వాజ్ సక్సెస్ఫుల్ ఇన్ బ్రింగింగ్ సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ బ్లాక్ మనీ ఇన్ ద ఫార్మల్ ఎకానమీ. ఇట్ వాజ్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ 1990s. చాలాసార్లు చేశారు, చాలా సక్సెస్ఫుల్ అయింది ఏంటంటే 1990s. కాబట్టి ఇప్పుడు VDASలో ట్యాక్స్ ఎంతండి? ఓకేనా, రైట్. నెక్స్ట్ మోడీ గారు వచ్చిన తర్వాత, సో ఆయన ఎలక్షన్లో ఇట్లా బ్లాక్ మనీ ఉంది తీసుకొస్తా, అందరి అకౌంట్లో 10 లక్షలు వేసి పడేస్తా అన్నాడు ఆయన. ఇదంతా స్విస్ బ్యాంక్లో ఉంది మాకు తెలుసు, ముంబై అడుగు తీస్తాడు అని అడిగాడు. సో ఈయన పోయి అడిగితే బయటికి పోను వాళ్ళు, బయటికి పోవాల్సి ఎవరు నువ్వు, అదైందా. సో మనోడు వచ్చి అందుకే రావాలి కానీ చాలాసార్లు ఏవి 10 లక్షలు కాకపోతే ఆయన తెలియదు పాపం అక్కడ, అది వాళ్ళు ఆ కాన్స్టిట్యూషన్లో పెట్టుకున్నారు కాబట్టి బ్యాంకులో ఎవరిది అనేది ఎవరికి తెలియదు. ఆ విషయం మోడీ గారు తెలియక కొంచెం స్పీచ్ల్లో వాడింది దాన్ని, మరి ఎవరో చెప్పినట్టు ఆయనకు, అదైందా. సో ఆయన కూడా ఎకనామిక్స్ కాదు, పొలిటికల్ సైన్స్ అని. సరే అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఏమైంది అంటే, రెండవది మోడీ గారు వచ్చిన తర్వాత ఏం చేసినంటే ఇన్కమ్ డిక్లరేషన్ స్కీమ్ పెట్టిండు. ఏం చేసిండు మనోడు, ట్యాక్స్ ఏం చేసిండు, డిస్క్లోజ్ మనీ. ఎస్, ఓకేనా. ట్యాక్స్ పేయర్స్ హూ డిక్లేర్డ్ దేర్ బ్లాక్ మనీ అండర్ IDS హ్యాడ్ టు పే ట్యాక్స్ రేట్ ఆఫ్ 40%. 33 కాదు 45. కాబట్టి ఫస్ట్ ఎప్పుడు చేసిన 1950లో, సరే ఇయర్ పక్క పెట్టు. VDIS వాలంటరీ డిస్క్లోజర్ ఇన్కమ్ స్కీమ్లో ఎంత ట్యాక్స్, IDS ట్యాక్స్ ఎంత, వెరీ నైస్, మిగతాది వైట్ అవుతుంది. ఓకేనా, రైట్. సో IDS outcome. The scheme aimed to encourage individuals to disclose hidden income and comply with the tax regulation. It was introduced 2016, ended 2017. సో దానివల్ల ఏం ఒరిగింది ఏం లేదు, ఎవరు పట్టించుకోలేదు. 33 అంటే ఎవరు ముందుకు రాలేదు, 45 వస్తుంది రాలేదు. సో మన కోపం వచ్చి చేసినట్టే 2016 నవంబర్ 6న ఏం చేసిండు, 8న 5,500 రూపాయల నోట్లు ప్లస్ రద్దు చేసి పడేసిండు. 86% అది డిమానిటైజేషన్ అవుతుంది. కాబట్టి బ్లాక్ మనీ కోసం VDIS పెట్టినాం, బ్లాక్ మనీ కోసం IDS పెట్టినాం, బ్లాక్ మనీ కోసం ఆ సిస్టమ్ వెనుక ఒకటి కనుక రాయాలి మీరు. ఓకేనండి, రైట్. ఎంతవరకు చూద్దాం ఇక్కడ, రైట్. రైట్. challenges. The demonetization process face issues related to slow remonetization. చెప్పాను మీకు, కొత్త డబ్బులు మనము టైంకు పెట్టలేదు ఎక్కడ, ATMలో, అందుకే గొడవ అయిందని చెప్పాను. జూమ్ చేయండి కొంచెం, రైట్. ఛాలెంజెస్, ఓకే రైటా. కాబట్టి 2000 నోట్లు ఇచ్చాను, 2000 notes were introduced, బట్ ద ప్రాసెస్ విత్ డ్రాయింగ్ దీస్ నోట్స్ వాజ్ వెరీ స్లో అయిపోయినది. దానివల్ల గొడవలు అయినా వదిలేసండి. ఇష్టకండి. సిమిలర్ మెజర్స్ ఫర్ టేకెన్ 1946, 78, 2016. గతంలో కూడా నోట్ రద్దు చేసినాం. ఎప్పుడు అది
46లో 78లో మీకు నోట్స్ కూడా చెప్పాను ఇంత అనుకో ఏ నోట్స్ ఎప్పుడు ఉంది. ఓకేనా. తర్వాత గరీబ్ కళ్యాణ్ యోజన అన్న ఒకటి చేసిండు మనవాడు. ఏం చేసిండు ఇక్కడ, ఇది ఎవరైతే ఉపయోగించుకోరో వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ పెట్టిండు. టు ప్రొవైడ్ కంప్లైంట్స్ విండో ఫర్ దీస్ హూ డిక్లేర్డ్ బ్లాక్ మనీ డ్యూరింగ్ ద డిమానిటైజేషన్ పీరియడ్. కాబట్టి ఎవరైతే మనకు ఇక్కడికి వచ్చి ఓకే దీంట్లో ఏం చేసిండ్రు, రైట్ డీటెయిల్స్. ఇండివిజువల్స్ హూ డిస్క్లోజ్ దేర్ బ్లాక్ మనీ కుడ్ పే ట్యాక్స్ 50% అయిపోయింది, 50% అండ్ పెనల్ 25% డిక్లేర్డ్ అమౌంట్. ద రిమైనింగ్ అమౌంట్ వాజ్ కన్వర్టెడ్ టు వైట్ మనీ. దెర్ వాజ్ అన్ అష్యూరెన్స్ ఆఫ్ లీగల్ యాక్షన్ ఇఫ్ ద మనీ వాజ్ డిక్లేర్డ్. ఓకే. సో కాబట్టి ఇక్కడ మనకు ఆ టైం ఇచ్చిన వాళ్ళు డిమాండ్ అప్పటి వరకు ఉపయోగించకపోతే తర్వాత కనుక చేస్తే అప్పుడు 50% అవుతుంది ట్యాక్స్, 45 కాదు 50% అవుతుంది. ఓకేనా, రైట్. తర్వాత పెనాల్టీ 25% పెనాల్టీ కూడా వేసి పడేస్తారు. ఓకేనండి, ఆ విషయం అర్థం చేసుకోవాలి. ఓకే, అవుట్కమ్ దోస్ హూ డిడ్ నాట్ కమ్ ఫార్వర్డ్ బిఫోర్ డెడ్ లైన్ ఫేస్డ్ హయ్యర్ పెనాల్టీస్ లీగల్ యాక్షన్. ఒకవేళ కనుక ఇక్కడ వీళ్ళు వస్తేనో ఇట్లా వీళ్ళు రాకుండా ఆఫీసర్లు కనుక దొరికించుకుంటే ఏం చేస్తారు, ప్రాసిక్యూషన్ కూడా ఉంటుంది. ఏమవుతుంది, ప్రాసిక్యూషన్ కూడా ఉంటుంది. ఓకేనా. కాబట్టి ఇక్కడ ఈ యొక్క దీంట్లో కూడా కొంచెం మిస్ అయిందట, నేను చెప్తాను ఇక్కడ. కాబట్టి ఇక్కడ అంశం ఏంటంటే 1 by 1 అనేది మనం ఇక్కడ చేస్తాం, రైట్. ఓకే. కాబట్టి ఫస్ట్ విడిఐఎస్ వాలంటరీ డిస్క్లోజర్ ఇన్కమ్ స్కీమ్, తర్వాత ఐడిఎస్, తర్వాత డిమానిటైజేషన్ చేశారు. ఓ డేట్ ఇచ్చారు, ఆ డేట్ లోపు రాకపోతే మీరు ప్రకటించకుండా తర్వాత ప్రకటిస్తే 50% ట్యాక్స్ వేస్తారు. అదేందా. ఒకవేళ ఆ డేట్లో నువ్వు ప్రకటించకుండా ఆఫీసర్లు దొరికించుకుంటే ప్రాసిక్యూషన్ కూడా ఉంటారని పెట్టారు. సరే, ఇదంతా 1 by 1. ఇంకేం చేశారు వీళ్ళు బ్లాక్ మనీ పైన. ఓకేనా, ఇది నేను సెట్ చేస్తా అండి, కొంచెం ఇక్కడ మిస్ అయింది. అదేందా, రైట్. సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ లీగల్ డిస్ప్యూట్ రెజల్యూషన్ 2019 టు ఆఫర్ రిలీఫ్ టు ట్యాక్స్ పేయర్స్ విత్ డిస్ప్యూట్స్ రిలేటెడ్ టు ఇండైరెక్ట్ ట్యాక్సెస్. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకు మామూలుగా మీరు ఏమైనా వివాదాలు ఉంటే రావచ్చు, సెటిల్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం చెప్పారు. ది స్కీమ్ ప్రొవైడెడ్ అన్ ఆపర్చునిటీ టు రిజాల్వ్ ట్యాక్స్ డిస్ప్యూట్స్ బై వేవింగ్ పెనాల్టీస్. ఓకేనా, పెనాల్టీ ఏముండదు, ఇంట్రెస్ట్ ఏముండదు, మీరు వచ్చి ఇది చేయవచ్చని గవర్నమెంట్ ఒక ఇష్యూ చేసింది. ఓకేనా, రైట్. దాన్ని ఏమంటారండి, సబ్కా విశ్వాస్. నెక్స్ట్ అది అయిపోయింది కదా. నెక్స్ట్ వివాద్ సే విశ్వాస్ స్కీమ్. దీంట్లో కూడా టు సెటిల్ పెండింగ్ డైరెక్ట్ ట్యాక్స్ లిటిగేషన్ డీటెయిల్స్. ద స్కీమ్ ఎయిమ్డ్ టు రిజాల్వ్ డిస్ప్యూట్స్ రిలేటెడ్ టు డైరెక్ట్ ట్యాక్సెస్ బై ఆఫరింగ్ ఏ కంప్లీట్ వేవర్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెనాల్టీస్. అర్థమైందా, ఆ లోపు డిస్ప్యూట్స్ బై మార్చ్ వరకు వచ్చేస్తే అది. కాబట్టి వివాదాలు ఏమన్నా ఉంటే చేసుకోవచ్చు దీని కింద. అంతకుముందు మామూలుగా మీరు వచ్చి చూసుకుంటే మీకు ఇంట్రెస్ట్లు పెనాల్టీ తీసి పడేస్తారు. దేని ప్రకారం తీసేస్తారు పెనాల్టీస్ చూడండి. ఇక్కడ విశ్వాస్ చేత పెనాల్టీ ఉండదు, ఇక్కడ ఉంటే డిస్ప్యూట్స్ కూడా ఉండవు, అంటే లీగల్ కూడా ప్రాబ్లం ఉండని చెప్పేశారు. సో మొత్తం మీద ఈ బ్లాక్ మనీ కోసం మనం చేసింది ఏంటంటే, రైట్. సో ఇక్కడ మనకు విడిఐఎస్, నెక్స్ట్ ఐడిఎస్, నెక్స్ట్ డిమానిటైజేషన్. దాంట్లో ఛాన్స్ ఇచ్చిన మనం ఫస్ట్ 50% అన్నాం. ఓకేనండి. తర్వాత ఆ లోపు కనుక తర్వాత డేట్ తర్వాత ప్రకటిస్తే ఫైన్ వేసినాం. ఇంకా అక్కడ కూడా చేసుకోకపోతే ప్రాసిక్యూషన్ పెట్టినాం, ఇట్లా చేసేసినాం. ఆ తర్వాత విశ్వాసం కోసం ఇలా మీకు పెనాల్టీ తీసి పడేసుకోవచ్చు. తర్వాత గొడవలు ఉన్నప్పుడు కూడా అవకాశం ఇచ్చినాం, వివాదసే విశ్వాస్ స్కీమ్ అన్నాం. ఓకేనండి. ఇవన్నీ సిస్టమేటిక్ 1 by 1 రాయాలి. కొంచెం 1-2 పాయింట్స్లో ప్రాబ్లం ఉంది, నేను సెట్ చేస్తాను. ఓకేనండి, రైట్. ద ఇండియన్ గవర్నమెంట్ హ్యాస్ ఇంప్లిమెంటెడ్ సెవరల్ మెజర్స్ టు కంబాట్ బ్లాక్ మనీ ఇంక్లూడింగ్ వాలంటరీ డిస్క్లోజర్ ఇన్కమ్ స్కీమ్, డిమానిటైజేషన్, స్పెసిఫిక్ ట్యాక్స్ రిలీఫ్, ఇవన్నీ చేస్తారు. ఓకేనండి. సో దీంతో మనకు రైట్ ఇది నెక్స్ట్ వచ్చేసి బ్యాంకింగ్ వస్తుంది. బ్యాంకింగ్ దీంట్లో అయిపోయినట్టే కదా, ఎన్ని క్వశ్చన్స్ అయిపోయినా. ఓకే, రైట్. నెక్స్ట్ ఉన్నాయి ఏమైనా క్వశ్చన్స్? అయిపోయింది, డిమానిటైజేషన్ అయిపోయింది, క్రిప్టో కరెన్సీ అయిపోయింది, ఎక్స్ప్లెయిన్ మనీ సప్లై అయిపోయింది కదా. ఇదేం క్వశ్చన్, వాట్ యూ మీన్ బై బ్లాక్ మనీ అయిపోయింది.
బ్లాక్ మనీ అంటే ఓకే. నెక్స్ట్ బ్యాంకింగ్ వస్తుంది. సో దీంట్లో చిన్న చిన్న పాయింట్స్ అక్కడ మిస్ అయినాయి, వెబ్సైట్లు పోయినాయి బిట్ కాయిన్లో. ఓకే, నేను ఒరిజినల్ రేపు తీసుకొచ్చి కూర్చొని చేసేస్తాను.